ఒక దంపతులు తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోచున్నప్పుడు వారు ఒక ఊహించిన ప్రక్రియను ఎదుర్కొంటారు. వారు బహుగా ఉత్సాహపడతారు. పుట్టబోవు బిడ్డ కొరకు అన్నీ సిద్ధపరచుటను గూర్చి వారు చింతిస్తారు. పిల్లలు గల తమ స్నేహితులను వారు లెక్కలేనన్ని ప్రశ్నలు అడుగుతారు. వారు పుస్తకములను మరియు వ్యాసములను కూడా చదువుతారు. గర్భధారణను గూర్చి, ప్రసవ ప్రక్రియను గూర్చి, నూతన శిశువును సంరక్షించుటను గూర్చి వారు నేర్చుకోవాలనుకుంటారు. మరియు పిల్లలను కలిగి ఉన్న మనకు వారు అలా ఎందుకు చేస్తారో తెలుసు. మొదటి బిడ్డను కలిగియుండుట మీ జీవితమును నాటకీయముగా, ఉత్సాహకరముగా మరియు కొన్నిసార్లు కొంత భయమును కలిగించు విధముగా మార్చివేస్తుంది. మన ప్రభువైన యేసు యొక్క రాకను గూర్చి మనము ఎదురు చూచుచుండగా ఇలాంటిదే జరుగుతుంది. ఆయన రాక సమస్తమును మార్చివేయబోతుంది. కాబట్టి ఏమి జరగబోతుందో అర్థము చేసుకుని ఆయన భూలోక రాజ్యము కొరకు మనలను సిద్ధపరచు విధానములలో జీవించుట లాభదాయకముగా ఉంటుంది. ఇందువలనే మనము యుగాంత శాస్త్రమును అధ్యయనము చేస్తాము. నీ రాజ్యము వచ్చునుగాక యుగాంత శాస్త్ర సిద్ధాంతము అను మన పాఠ్యక్రమములో ఇది 3వ పాఠము. దీనికి రాజు యొక్క రాకడ అను శీర్షికనిచ్చాము. ఈ పాఠములో క్రీస్తు రాకడను గూర్చి లేక రెండవ రాకడను గూర్చి మరియు యుగాంతములోనికి నడిపించు సన్నివేశములతో దాని యొక్క అనుబంధమును గూర్చి బైబిలు ఏమి చెబుతుందో మనము చూద్దాము. ఇంతకు ముందు పాఠములో యుగాంత శాస్త్రమును అంత్యదిన విషయములను గూర్చిన అధ్యయనము లేక అంత్యదిన విషయములను గూర్చిన సిద్ధాంతము అని మనము నిర్వచించాము. వ్యక్తిగత యుగాంత శాస్త్రము అనగా అంత్యదినములలోని సన్నివేశములను ఒక వ్యక్తి ఏ విధముగా అనుభవిస్తాడు అను విషయమును గూర్చిన అధ్యయనము అయ్యున్నది అని కూడా మనము చెప్పాము. అయితే ఈ పాఠములో మన అంశములు సాధారణ యుగాంత శాస్త్రము అను మరొక ఉపభాగమునకు చెందినవిగా ఉన్నాయి. సాధారణ యుగాంత శాస్త్రము అనగా అంత్యదినములలో దేవుని యొక్క సార్వత్రిక కార్యములైన తీర్పు మరియు రక్షణను అధ్యయనం చేయుట. ఇది కూడా వ్యక్తిగత యుగాంత శాస్త్రములో ఉన్న కొన్ని అవే సమస్యలను గురించి మాట్లాడుతుంది. అయితే ఇది వ్యక్తులు సన్నివేశములను ఎలా అనుభవిస్తారు అను దానికంటే స్వయంగా సన్నివేశములను ఎక్కువగా ఉద్ఘాటిస్తుంది. రాజు యొక్క రాకడ మీద మన చర్చ 3 భాగములుగా విభాగించబడుతుంది. మొదటిగా క్రీస్తు రాకడను గూర్చి లేఖనము ఏమి చెబుతుందో మనము పరీక్షిద్దాము. రెండవదిగా ఆయన రాకడను సూచించు కాలముల యొక్క చిహ్నములను మనము పరిగణిద్దాము. మరియు మూడవదిగా 1000 ఏండ్ల పాలనను గూర్చి ఇవాంజలికల్ క్రైస్తవులు కలిగి ఉన్న ప్రధానమైన అభిప్రాయములను పరిశీలన చేద్దాము. క్రీస్తు రాకడతో ఆరంభిద్దాము. తన భూలోక పరిచర్య ముగింపునకు వచ్చుచుండగా ఆయన పరలోకమునకు ఆరోహణమగుటకు ముందు ఆయన మరలా తిరిగి వస్తానని యేసు తన అనుచరులకు నిశ్చయతనిచ్చాడు. ఉదాహరణకు మత్తయి సువార్త 24-25 అధ్యాయములలోని ఒలీవల కొండ మీద ఉపదేశములోను మరియు యోహాను సువార్త 14-17 అధ్యాయములలో ముగింపు ఉపదేశములోను దీనిని మనము చూస్తాము. తరువాత యేసు పరలోకమునకు ఆరోహణమైనప్పుడు ఆయన తిరిగి వస్తాడని అపోస్తలులకు గుర్తు చేయుటకు యేసు 2 దేవదూతలను పంపాడు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 10-11 వచనాలలో లూకా వ్రాసినట్లు, ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకునిన 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను. యేసు యొక్క రెండవ రాకడను గూర్చి అనేక ఇతర క్రొత్త నిబంధన పుస్తకములు కూడా ప్రస్తావిస్తాయి. తెసలోనిక సంఘము వారు దీని కొరకు సిద్ధపడి ఉండినట్లు 1 తెసలోనిక పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో పౌలు ప్రార్థించాడు. మరియు వారు దీనిని తప్పిపోలేదు అని 2వ తెసలోనిక పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలలో అతడు వారికి పునర్నిశ్చయతనిచ్చాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనంలో హెబ్రీ పత్రిక రచయిత దీనిని యేసు కొరకు ఎదురు చూచిన వారి రక్షణతో అనుసంధానం చేశాడు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 4-10 వచనాలలో పేతురు దీనిని లోకము యొక్క ముగింపు మరియు పునరుద్ధరణ అని వర్ణించాడు. మరియు ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనములో యోహాను యొక్క అంత్యదినముల దర్శనములో ఆయన తిరిగి వచ్చునంత వరకు నమ్మకముగా ఉండమని యేసు యోహానుకు చెప్పాడు. భూమి మీదకి యేసు తిరిగి వచ్చుటను గూర్చి క్రొత్త నిబంధన అంతటా తెలియపరచబడింది. మరియు ఇది క్రైస్తవ వేదాంత శాస్త్రములో ఎల్లప్పుడూ ఒక ముఖ్యమైన విషయముగా పరిగణించబడింది. యేసు తిరిగి వచ్చుచున్నాడు.
ఆయన తిరిగి వచ్చుచున్నాడని ఆయన బైబిలులో మనకు చెప్పాడు. మేడగదిలో ఆయన పలికిన మాటలను మనము చూడవచ్చు. అపోస్తలులు, పౌలు, పేతురు మరియు యోహాను పత్రికలలో మరియు విశేషముగా ప్రకటన గ్రంథములో మనము చూడవచ్చు. కాబట్టి యుగాంతములో యేసుక్రీస్తు తిరిగి వస్తాడు అనున్నది లేఖన సత్యమై ఉన్నది మరియు అది మనకు గొప్ప నిరీక్షణ అయ్యున్నది. ఎందుకంటే విశ్వాసులముగా మనము మన రక్షకుని చూచుటకు ఎదురుచూచుచున్నాము మరియు ఆయన తిరిగి వచ్చినప్పుడు మన అనుభవములో నుండి మరణము పూర్తిగా తొలగించబడుతుంది. ప్రాణములో మరియు శరీరములో మనము పూర్ణ శుద్ధులముగా చేయబడతాము మరియు మనము యేసు సన్నిధిలో పరిశుద్ధులందరితోనూ పరిశుద్ధమైన దేవదూతలతోనూ నిరంతరము జీవిస్తాము. కాబట్టి యేసు తిరిగి వచ్చుచున్నాడు అని మాత్రమే మనము ఒప్పుకోముగాని మనము అభిరుచితోనూ ఆశతోనూ దాని కొరకు ఎదురుచూస్తాము. ఈ పాఠములో క్రీస్తు రాకడలోని 2 విషయముల మీద మనము దృష్టి పెడదాము. మొదటిగా ఆయన రాకడ యొక్క అవసరత మరియు రెండవదిగా ఆయన వచ్చు విధానము. ముందుగా యేసు రెండవ రాకడ యొక్క అవసరతను చూద్దాము. లోకములో ధనిక ప్రాంతములలో నివసించుచున్న చాలామంది క్రైస్తవులు క్రీస్తు యొక్క రాకడను గుర్చి పెద్దగా చింతించరు. వారు ఈ జీవితములో ఉన్న ఆశీర్వాదములను ఆస్వాదించుటలో సంతృప్తి పొందుతారు మరియు మధ్యస్థితిలో పరలోకమందు జీవించుట కొరకు ఎదురుచూస్తారు. మార్కు సువార్త 10వ అధ్యాయము 21 నుండి 25 వచనాలలోని ధనికుడైన నాయకుని వలె యేసు తిరిగి వచ్చినప్పుడు ఆయన ఆరంభించు రాజ్యముకు ఎక్కువ విలువ ఇవ్వకుండా వారి ఐశ్వర్యము వారికి ఆటంకము కలిగిస్తుంది. అయితే లోకములోని ఇతర భాగములలో క్రైస్తవులు తమ విశ్వాసము నిమిత్తం శ్రమను అనుభవిస్తారు. కాబట్టి యేసు తీసుకుని రాబోచున్న పూర్ణమైన లోకమును గూర్చి ఎదురుచూచుట వారికి సులభమవుతుంది. క్రీస్తు యొక్క రెండవ రాకడ యొక్క అవసరతను గుర్తించుటలో వారికి ఎలాంటి సమస్య ఉండదు. దేవుని పని ఇంకా పూర్తి కాలేదు కాబట్టి యేసు తిరిగి రావలసి ఉన్నది. దేవుని ప్రణాళిక ఇంకా పూర్తి కాలేదు. సృష్టి ఉన్నది, పతనము జరిగింది, క్రీస్తులో విమోచన ఉన్నది మరియు నెరవేర్పు కూడా జరుగుతుంది. చరిత్ర ముగింపులోనికి వస్తుంది. దేవుడు సమస్త విషయములను ముగించబోతున్నాడు. తప్పులుగా ఉన్న విషయములన్నీ సరిచేయబడతాయి మరియు తిరిగి వస్తానని క్రీస్తు వాగ్దానము చేశాడు. ఆయన మన కొరకు స్థలమును సిద్ధము చేయుటకు వెళ్ళుచున్నాడని మరియు ఆయన వెళ్లి మన కొరకు స్థలమును సిద్ధము చేసిన ఎడల ఆయన తిరిగి వచ్చి మనలను ఆయన యొద్దకు చేర్చుకుంటాడని యోహాను సువార్త 14వ అధ్యాయములో ఆయన సెలవిచ్చాడు. సజీవులకు మరియు మృతులకు తీర్పు తీర్చుటకు కూడా యేసు తిరిగి రాబోచున్నాడు. క్రీస్తు రాకడ ప్రాముఖ్యమైనది అనుటకు అనేక కారణాలు ఉన్నాయి మరియు వీటిలో ముఖ్యమైనది క్రీస్తు రాకడ ఒక విధముగా క్రీస్తు పునరుద్ధానం యొక్క నెరవేర్పుగా ఉన్నది. ఆయన లేచియున్నాడు, ఆయన నిజముగా లేచియున్నాడు. అయితే ఆయన మరలా తిరిగి వచ్చునట్లు ఆయన లేచియున్నాడు. మరియు మనము ప్రభురాత్రి భోజనములో ఇదే చెబుతాము కదా, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. సువార్త సందేశమునకు ఇది కేంద్రమై ఉన్నది. యేసు రాకడ యొక్క అవసరతకు అనేక కారణములు ఉన్నాయి. అయితే మన ఉద్దేశముల కొరకు అబ్రహాము వారసునిగా ఆయన పాత్రను మరియు దావీదు వారసునిగా ఆయన పాత్రను మనము చూద్దాము. ముందుగా అబ్రహాము వారసునిగా క్రీస్తు యొక్క పాత్రను మనము చూద్దాము. ఆదికాండము 15-17 అధ్యాయములలో అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనలో అబ్రహాము మరియు అతని వారసుల కొరకు ఒక దేశము వాగ్దానము చేయబడింది మరియు ఈ 2 అధ్యాయములలో ఈ దేశము కనానుగా గుర్తించబడింది. వాస్తవానికి ఇందుమూలముగానే బైబిలు మరియు వేదాంతవేత్తలు కనానును వాగ్దాన దేశము అని పిలుస్తారు. అయితే ఆదికాండం 17వ అధ్యాయం 5వ వచనములో అబ్రహాము జనములకు తండ్రిగా కూడా ఉంటాడని దేవుడు వాగ్దానం చేశాడు. మరొక మాటలో అతని స్వాస్థ్యములో కేంద్ర బిందువుగా కనాను ఉంటుంది గాని ఆ స్వాస్థ్యము కేవలం కనానుకు మాత్రమే పరిమితము కాదు. రోమాపత్రిక 4వ అధ్యాయం 13వ వచనములో అబ్రహాము మరియు అతని వారసులు భూమి అంతటినీ స్వాధీనము చేసుకుంటారు అను విధముగా పౌలు ఈ వాగ్దానమును వ్యాఖ్యానించాడు. అంతేగాక ఆదికాండం 17వ అధ్యాయంలోని సన్నివేశములు జరిగిన అనేక సంవత్సరముల తరువాత మోరియా పర్వతం యొద్ద దేవుడు అబ్రహాముతో తన నిబంధనను మరొకసారి నిర్ధారించాడు. ఆ సమయమందు దేవునికి దహనబలిగా తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వమని ఆజ్ఞాపించి దేవుడు అబ్రహామును పరీక్షించాడు. 2 కారణముల చేత ఇది ఒక అఘోరమైన ఆజ్ఞగా ఉన్నది. మొదటిగా దేవుడు ఇంతకుముందు ఏనాడు నరబలిని కోరలేదు మరియు రెండవదిగా ఆదికాండము 17వ అధ్యాయములో
అబ్రాహాము యొక్క నిబంధన వాగ్దానములకు వారసునిగా ఇస్సాకు గుర్తించబడ్డాడు. కాబట్టి ఇస్సాకు మరణించవలసి ఉంటే దేవుని వాగ్దానములు విఫలమైనట్లు కనిపించేవి. అయితే చివరి క్షణములో దేవుడు ఇస్సాకును మరణము నుండి తప్పించాడు. తరువాత దేవుని నిబంధన ఆశీర్వాదములన్నీ ఇస్సాకు ద్వారా నెరవేర్చబడుతున్నాయి అను విధముగా దేవుడు అబ్రాహాముతో తన నిబంధనను నిర్ధారించాడు. మరియు నిబంధనలో స్పష్టముగా లోకమంతా చేర్చబడి విధముగా నిబంధనా పదములలో దేవుడు మరింత వివరణను జోడించాడు. ఆదికాండం 22వ అధ్యాయము 17-18 వచనాలలో దేవుడు అబ్రాహాముతో ఇలా సెలవిచ్చాడు: నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు, మరియు భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. వాస్తవిక హెబ్రీ భాషలో ఈ వాగ్దానములు క్రీస్తుకు ముందు సూచికముగా లేక మాదిరిగా ఉన్న ఇస్సాకును సూచించుచున్నవి. మొదటిగా ఇక్కడ సంతతి వారు మరియు సంతానము అని అనువదించబడిన జరహ్ అను పదము యొక్క అర్థము విత్తనము అయ్యున్నది. ఇప్పుడు ఏకవచనములో జరహ్ అను పదము అనేక విత్తనములను సూచించవచ్చు. అయితే ఈ సందర్భములో అది యరాష్ అను క్రియాపదము యొక్క ఏకవచన రూపమును తీసుకుని స్వాధీనపరుచుకొనుట అని అనువదించబడింది, మరియు సంబంధ బోధక సర్వనామము యొక్క ఏకవచన రూపమును తీసుకుని ఇక్కడ వారు అని అనువదించబడింది. కాబట్టి ఈ వాక్య భాగం యొక్క అక్షరార్థ అర్థము ఈ విధముగా ఉన్నది: నీ సంతతి తన శత్రువుల గవిని స్వాధీనపరుచుకొనును, మరియు భూలోకములోని జనములన్నీయు నీ వారసుని వలన ఆశీర్వదించబడును. మరొక మాటలో అబ్రాహాము యొక్క నిబంధన వాగ్దానములు అతని ప్రత్యేకించబడిన వారసుడైన ఇస్సాకు ద్వారా నెరవేరతాయి. మరియు ఈ వాగ్దానములలో వాగ్దాన దేశమును స్వాధీనపరుచుకొనుట మరియు ఆ స్వాధీనమును దేశములోనికి వ్యాపింపజేయుట కూడా ఉన్నాయి. అయితే ఇస్సాకు దినములలోని విశేషత ఏమిటంటే అతడు తాను స్వాధీనము చేసుకున్న దేశములో నివాసముంటాడు. అవును, చరిత్ర పురోగతి చెంది దేవుడు తన ప్రణాళికలను బయలుపరచుచుండగా ఇస్సాకుకు చేయబడిన వాగ్దానములు అతని వారసుడైన యేసు ద్వారా తుదకు నెరవేర్చబడతాయని స్పష్టమైంది. యేసు దేవునికి మానవ బలిగా కూడా అర్పించబడతాడు. అయితే ఈసారి చివరి నిమిషములో ఉపశమనము ఉండదు. అబ్రాహాము విధేయత ఇస్సాకు దేవుని నిబంధనా ప్రజలకు నాయకునిగా ఉనుటకు స్థానమును సంపాదించి పెట్టిన విధముగానే యేసు చూపిన విధేయత ఆయనకు అదే హక్కును ఇచ్చింది. మరియు తాను స్వాధీనము చేసుకున్న భూమిలో జీవించుట ద్వారా యేసు కొంతవరకు ప్రతి దేశమును వ్యక్తిగతముగా దీవిస్తాడు. అబ్రాహాము మరియు ఇస్సాకుకు చేయబడిన వాగ్దానములు యేసు రాకడ యొక్క అవసరతకు ఒక కారణముగా ఉన్నాయి. అబ్రాహాము వారసులలో ఒకరు అతని విరోధులను జయించి అతనికి నివాస స్థానముగా ఉండునట్లు లోకమంతటిని ఆక్రమిస్తాడు అని దేవుడు ప్రమాణము చేశాడు. ఆ వాగ్దానములు యేసు ద్వారా నెరవేర్చబడతాయని క్రొత్త నిబంధన స్పష్టము చేస్తుంది. అయితే ఆయన విరోధుల ప్రాంతములను స్వాధీనము చేసుకునుటకు మరియు ఆయన స్వాధీనము చేసుకున్న లోకములో జీవించుటకు యేసు ఇక్కడ భూమి మీద నివాసముండాలి. అబ్రాహాము మరియు ఇస్సాకుతో చేయబడిన వాగ్దానములు నెరవేర్చబడుటకు ఆయన వ్యక్తిగతముగా రావలసి ఉన్నది. అబ్రాహాము వారసునిగా యేసు రాక యొక్క అవసరతతో పాటుగా ఆయన దావీదు వారసుడై ఉన్నాడు కాబట్టి కూడా ఆయన తిరిగి రావలసి ఉన్నది. మునుపటి పాఠములో మనము చూసినట్లు దావీదు వారసులలో ఒకరు ఇజ్రాయేలును నిత్యము పాలిస్తారు అని దేవుడు చేసిన వాగ్దానమును యెషయా గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం తెలియజేస్తుంది. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనము మరియు యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 24 నుండి 28 వచనాలలో మనం ఇలాంటి ఆలోచనలనే చూస్తాము. వాస్తవానికి దావీదు వారసుడు పరిపాలన చేసి సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను ఆరాధిస్తారు అని దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం తెలియజేస్తుంది. అయితే తన భూలోక పరిచర్య కాలములో యేసు స్థిరమైన సార్వత్రిక భూలోక రాజ్యమును స్థాపించుట సరికదా, దావీదు సింహాసనమును కూడా పునరుద్ధరించలేదు. మరియు ఆయన భూమి మీద జీవించినప్పుడు ఆయన నిశ్చయముగా ఆరాధించబడలేదు కూడా. ఇప్పుడు యేసు అప్పటికే ఆకాశమునకు భూమికి రాజుగా పాలించుచుండెను అని గుర్తించుట ప్రాముఖ్యమై ఉన్నది. ఆయన పరలోకమునకు ఆరోహణమగుటకు ముందు ఆయనకు ఆకాశమందును భూమియందును సర్వాధికారము ఇయ్యబడినది అని ఆయన తన శిష్యులకు చెప్పాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనములో ఆయన ఇలా సెలవిచ్చాడు: ఆకాశమందును భూమి మీదను సర్వాధికారము నాకియ్యబడినది.
యేసు ఆకాశమునకు మరియు భూమికి రాజయ్యున్నాడు. ఆయనకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఈ విషయమును గూర్చి పౌలు ఎఫెసీ పత్రిక 1 అధ్యాయము 20-22 వచనాలలో మాట్లాడాడు. క్రీస్తు పరలోకము నుండి పాలించుచున్నాడని మరియు ఆయనకు ఇవ్వబడిన రాజరిక స్థాయి ఈ యుగములో మరియు రాబో యుగములో ఎవరికీ ఇవ్వబడని ఉన్నతమైన స్థాయి అయ్యున్నదని అతడు వివరించాడు. మరియు 1 కొరింథీ పత్రిక 15 అధ్యాయం 25 వచనము మరియు కొలసీ పత్రిక 2 అధ్యాయం 10 వచనం వంటి అనేక ఇతర చోట్ల పౌలు ఈ ఆలోచనను పునరావృతం చేశాడు. అయితే ప్రస్తుతము యేసు సింహాసనము పరలోకమందు ఉన్నది గాని భూమి మీద లేదు. కాబట్టి దావీదుతో దేవుడు చేసిన వాగ్దానమును నెరవేర్చుటకుగాను యేసు భూమి మీదకి తిరిగి రావలసి ఉన్నది. ఇజ్రాయేలులో దావీదు సింహాసనమును స్థాపించవలసి ఉన్నది మరియు అక్కడ నుండి సర్వభూమిని పాలించవలసి ఉన్నది. లూకాసు వార్త 1 అధ్యాయము 32-33 వచనాలలో యేసు తల్లి అయిన మరియతో దేవదూత చెప్పినట్లు, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండునని ఆమెతో చెప్పెను. అదేవిధంగా మత్తయి సువార్త 25 అధ్యాయము 31-46 వచనాలలో యేసు తన సింహాసనము మీద కూర్చుని దుష్టులకు మరియు నీతిమంతులకు రాజరిక తీర్పులను ఇచ్చినప్పుడు ఆ సింహాసనము భూమి మీద ఉంటుంది అని ఆయన స్వయంగా తెలియపరచాడు. మత్తయి సువార్త 25 అధ్యాయము 31-32 వచనాలలో యేసు సెలవిచ్చిన ఈ మాటలను వినండి. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచును. ఇక్కడ చిత్రము యేసు పరలోకము నుండి ప్రజ్వలించుచున్న వైభవముతో లేక పరలోక మహిమతో ఆకాశము నుండి తిరిగి వచ్చుట మరియు జయించుచున్న దేవదూతల సైన్యములు ఆయనతో కూడా వచ్చుటను గూర్చినదై ఉన్నది. మరియు ఆయన ఎక్కడికి వచ్చుచున్నాడు? తాను తీర్పు తీర్చాలని కోరుచున్న దేశములు ఉన్న భూమి మీదకి వచ్చుచున్నాడు. క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఆరంభమయ్యే ఆయన భవిష్యత్ భూలోక పరిపాలన కొరకు క్రైస్తవులంతా ఎదురు చూడాలి. ప్రకటన గ్రంథము 21-22 అధ్యాయములలో అపోస్తులుడైన యోహాను చూసిన నూతన యెరూషలేము దర్శనములో ఈ నిరీక్షణ ప్రతిబింబించబడుట మనము చూస్తాము. మరియు ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనములో యెరూషలేమును గూర్చి ఇర్మియా చేసిన ప్రవచనములలో మరియు ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 35వ వచనము మరియు 33వ అధ్యాయం 17-22 వచనాలలో దావీదు వంశపు రాజులను గూర్చి అతడు పలికిన మాటలలో ఇది కనుపరచబడింది. ఇది యేసు మరియు క్రొత్త నిబంధనలో ఆయనను అనుసరించిన వారి యొక్క నమ్మకము మరియు నిరీక్షణ అయ్యున్నది. మరియు ఇది మన నమ్మకము మరియు నిరీక్షణ కూడా అయ్యుండాలి. క్రీస్తు రాకడ యొక్క అవసరతను ఇప్పటి వరకు మనము చూశాము కాబట్టి ఇప్పుడు ఆయన రాకడ యొక్క విధానమును చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము. దేవుని యొక్క భూలోక రాజ్యమును నెరవేర్పుకు తెచ్చుటకు యేసు చేయవలసిన ప్రాముఖ్యమైన కార్యములు చాలా ఉన్నాయి మరియు ఆ కార్యములను ఆయన స్వయంగా చేస్తాడు. కాబట్టి ఆయన తిరిగి వస్తున్నాడు అని మనకు తెలుసు. అయితే ఆయన ఎలా తిరిగి వస్తాడు? అది ఎలా ఉంటుంది? మరియు మనము ఆయనను ఎలా గుర్తిస్తాము? సరళమైన పదములలో యేసు విజయుడైన సర్వసృష్టిని జయించు రాజుగా పరలోకము నుండి దిగివస్తాడు. క్రీస్తు రాకడ విధానములోని 4 విశేషతలను మనము ప్రస్తావిద్దాము. అది వ్యక్తిగతముగాను, భౌతికముగాను, దృశ్యమైనదిగాను, విజయవంతముగాను ఉంటుంది. అది వ్యక్తిగతమైనది అను సత్యమును మొదట చూద్దాము. మనము ఇంతకు ముందు చూసినట్లు అబ్రహాము మరియు దావీదులకు చేయబడిన వాగ్దానములను నెరవేర్చుటకుగాను యేసు భూమి మీదకి వ్యక్తిగతముగా తిరిగి వచ్చుట అవసరమై ఉన్నది. పరిశుద్ధాత్మ దీనిలో పాలు పంచుకొనుచున్నప్పటికీ రాజ్యము యొక్క తరువాత స్థాయిని ప్రభావితము చేయుటకు ఆయన పరిశుద్ధాత్మను పంపడు మరియు ఆయన కేవలము తన సంఘము ద్వారా మాత్రమే కార్యము చేయడుగాని ఆయన రాజ్యమును నెరవేర్చున్నప్పుడు జరుగు సన్నివేశములలో మనము ఖచ్చితముగా పాలు పంచుకుంటాము. ఆయన రాకడ నశించిన వారు ఎక్కువ మొత్తములో మారుమనసు పొందుటను గూర్చి లేక ప్రపంచ దేశములన్నిటా సమాధానము వ్యాపించుటను గూర్చి లేక లోకమంతటా సంఘము జయమును పొందుటను గూర్చి వివరించుటకు క్రొత్త నిబంధన ఉపయోగించు ఉపమాలంకారము కాదు. వాస్తవానికి అది అసలు అలంకారమే కాదు. యేసు తను ఆరంభించిన పనిని ముగించుటకు
నిజముగా వ్యక్తిగతముగా తిరిగి వచ్చుచున్నాడు. యేసు మరణము నుండి తిరిగి లేచిన తరువాత మరియు పరలోకమునకు ఆరోహణమగుటకు ముందు తనకు నమ్మకమైన అపోస్తలులకు దేవుని రాజ్యమును గూర్చి బోధిస్తూ ఆయన 40 దినములు గడిపాడు. తరువాత అపోస్తలుల కార్యములు 1 అధ్యాయము 4-5 వచనాలలో సంఘమును పరిచర్య కొరకు బలపరచుటకు పరిశుద్ధాత్మను పంపుతానని ఆయన వివరించాడు. దీనికి స్పందిస్తూ అపోస్తలుల కార్యములు 1 అధ్యాయం 6వ వచనములో అపోస్తలులు ఆయనను ఇలా అడిగారు: ప్రభువా, ఈ కాలమందు ఇజ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించదవా? ఈ ప్రశ్న ఒక ప్రాముఖ్యమైన ఆలోచనను, ముఖ్యముగా యేసు స్వయంగా ఇజ్రాయేలు కొరకు రాజ్యమును మరల అనుగ్రహిస్తాడు అను ఆలోచనను బయలుపరుస్తుంది. వారు పరిశుద్ధాత్మను పొందిన వెంటనే యేసు యొక్క ఇతర యుగాంత కార్యములు జరుగుతాయా లేదా అని అపోస్తలులు స్వాభావికముగానే ఆశ్చర్యపోయారు. అయితే కాలములను గూర్చి ఊహించుకోవద్దని యేసు వారికి తెలిపి పరిశుద్ధాత్మ వారి పరిచర్యలను బలపరుస్తుందని మాత్రమే పునర్నిశ్చయపరిచాడు. తరువాత వెంటనే ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యాడు. కాబట్టి దీనిని గూర్చి అపోస్తలులు ఏమి ఆలోచన చేసిరి? రాజ్యమును పునరుద్ధరించవలసిన వాడు పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోతే అసలు రాజ్యమును ఎవరు పునరుద్ధరిస్తారు అని వారు ఆలోచన చేసి ఉంటారని మనం చెప్పవచ్చు. వాస్తవానికి ఇలానే జరిగింది అని తరువాత వచనములు సూచిస్తాయి. ఈ వృత్తాంతము కొనసాగుచుండగా 2 దేవదూతలు ప్రత్యక్షమై భవిష్యత్తులో యేసు వ్యక్తిగతముగా తిరిగి వస్తాడని, బహుశా భూమి మీద దేవుని రాజ్యమును నెరవేర్పులోనికి తెచ్చుటకు తిరిగి వస్తాడని తెలిపారు. అపోస్తలుల కార్యములు 1 అధ్యాయం 11వ వచనములో ఇంతకుముందు మనము చదివినట్లు దేవదూతలు అపోస్తలులతో ఇలా అనిరి: గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. యేసు విడచి వెళ్ళాడు అంటే ఆయన రాజ్యమును పునరుద్ధరించుటను మరచిపోయాడు అని అర్థము కాదు. భిన్నముగా తన భూలోక రాజ్యమును సంపూర్ణము చేయుటకు ఆయన వ్యక్తిగతముగా తిరిగి వచ్చుచున్నాడు. అపోస్తలుడైన పేతురు ఈ వాస్తవము చేత ఎంతగా ప్రభావితము అయ్యాడు అంటే ఇది తన సువార్త ప్రకటనలో ఒక భాగమైపోయింది. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 21వ వచనములో పేతురు జనసమూహములకు చెప్పిన మాటలను వినండి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చు వరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యకము. భూమి మీద దేవుని మెస్సయ రాజ్యమును నెరవేర్పులోనికి తెచ్చుటకు యేసు వ్యక్తిగతముగా తిరిగి వస్తాడని అనేక మంది క్రొత్త నిబంధన రచయితలు మరియు పాత్రలు వాదించారు. అయితే ఈ ఆలోచన పౌలు యొక్క రచనలలో మరింత సామాన్యముగా కనిపిస్తుంది. ఉదాహరణకు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 23వ వచనము మరియు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20-21 వంటి చోట్ల పౌలు క్రీస్తు యొక్క వ్యక్తిగత రాకడను విశ్వాసుల యొక్క పునరుద్ధానముతో అనుసంధానము చేశాడు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనములో క్రీస్తు రాకడ కొరకు ఆసక్తితో ఎదురు చూచువారికి దేవుడు ప్రతిఫలమిస్తాడని అతడు చెప్పాడు. మరియు తీతు పత్రిక 2వ అధ్యాయం 12-14 వచనాలలో యేసు యొక్క వ్యక్తిగత రాకడను దైవికమైన జీవితములను జీవించవలసిన అవసరతతో అనుసంధానం చేశాడు. క్రీస్తు తిరిగి వచ్చు విధానము వ్యక్తిగతముగా ఉంటుంది అని చూశాము. కాబట్టి ఇప్పుడు ఆయన రాకడ భౌతికమైనదిగా ఉంటుంది అను ఆలోచనను మనము విశదీకరిద్దాము. యేసు పరలోకమునకు ఆరోహణమైనప్పుడు ఆయన తన మానవత్వమును విడిచిపెట్టలేదు అను విషయమును జ్ఞాపకము చేసుకునుట చాలా ప్రాముఖ్యమై ఉన్నది. ఆయన ఒకే పురుషమూర్తి అయ్యున్నాడు, త్రిత్వములోని 2వ పురుషమూర్తి. అయితే ఆయనకు 2 స్వభావములు ఉన్నాయి, దైవిక స్వభావము మరియు మానవ స్వభావము. తన దైవిక స్వభావములో యేసు ఇప్పటికే భూమి మీద ఉనికిలో ఉండి ప్రతి చోటా కార్యములు చేయుచున్నాడు. అయితే మానవునిగా ఆయన చేయవలసిన పని కొంత మిగిలి ఉన్నది మరియు దానిని చేయుట కొరకు ఆయన తన సంపూర్ణ మానవత్వములో శరీరముతో సహా తిరిగి రావలసి ఉన్నది. ఉదాహరణకు ఆయన కేవలం మానవ స్వభావం ప్రకారం అబ్రహాము మరియు దావీదు యొక్క నిబంధన వారసుడై ఉన్నాడు. ఫలితముగా అబ్రహాము మరియు దావీదుతో చేయబడిన వాగ్దానములు ఆయన మానవత్వము ద్వారా మాత్రమే నెరవేర్చబడతాయి. అదేవిధముగా అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 20-22 వచనాలలో మోషే వంటి ప్రవక్తగా తనకు ఇవ్వబడిన బాధ్యతను పూర్తి చేయుటకు యేసు మానవ స్వభావములో తిరిగి రావలసి ఉన్నదని లూకా వాదించాడు. అవును, ఆయన భౌతికముగా తిరిగి వస్తాడని ఆయన ఆరోహణమైనప్పుడు దేవదూతలు తెలియపరిచారు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 11వ వచనములో
దేవదూతలు అపోస్తులతో ఇలా అనిన విషయమును జ్ఞాపకము చేసుకోండి. యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. యేసు మానవునిగా పరలోకమునకు ఆరోహణమై వెళ్ళుటను అపోస్తులు చూశారు, మరియు అదే విధముగా ఆయన తిరిగి వచ్చుటను వారు చూస్తారని వారికి తెలియజేయబడింది. అనగా ఆయన మానవ శరీరముతో తిరిగి వస్తాడు అని దీని అర్థమయ్యున్నది. అంతేగాక మహిమపరచబడిన మన మానవ శరీరములను యేసు తిరిగి వచ్చినప్పుడు కలిగియుండు మహిమపరచబడిన మానవ శరీరముతో అనేక లేఖన భాగములు పోల్చుతాయి. అనగా మనవలే ఆయన కూడా భౌతికముగా ఉంటాడు. ఈ విషయాన్ని మనము 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 20-23 వచనాలు మరియు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాల వంటి చోట్ల చూడవచ్చు. యేసు తిరిగి వచ్చినప్పుడు ఆయన తన మహిమపరచబడిన భౌతిక శరీరములో, అనగా ఆయన మరణము నుండి తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమైన అదే శరీరముతో ప్రత్యక్షమవుతాడు అని క్రొత్త నిబంధన తరచుగా బోధిస్తుంది. యేసు తిరిగి వచ్చు విధానము వ్యక్తిగతముగాను భౌతికముగాను ఉంటుంది అని మనము చూశాము, కాబట్టి ఇప్పుడు అది దృశ్యమైనదిగా కూడా ఉంటుంది అని చూద్దాము. యేసు మహిమపరచబడిన మానవ శరీరముతో తిరిగి వచ్చినప్పుడు ఆయనను మనము చూస్తాము అని మనము స్పష్టముగా చెప్పవచ్చు. అయితే కొన్ని అబద్ధ బోధలు యేసు యొక్క దృశ్యమైన రాకడను తిరస్కరిస్తాయి. చాలాసార్లు ఇట్టి తిరస్కరణ యేసు ఇప్పటికే తిరిగి వచ్చాడు అను పొరపాటు నమ్మికకు దారితీస్తుంది, మరియు ఆయన తిరిగి వచ్చుటను ఎవరూ చూడలేదు కాబట్టి అది అదృశ్యమైన రీతిలో జరిగినది అని వారు వాదిస్తారు. యేసు తిరిగి వచ్చినప్పుడు ఆయన కనిపిస్తాడు అని క్రొత్త నిబంధన స్పష్టముగా తెలియపరచుట ఈ పొరపాటు ఆలోచనలోని అత్యంత స్పష్టమైన సమస్యలలో ఒకటై ఉన్నది. ఉదాహరణకు 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనములో యోహాను ఇలా వ్రాశాడు: ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము. మరియు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనములో యోహాను ఇలా ప్రవచించాడు: ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. మరియు మత్తయి సువార్త 24వ అధ్యాయము 27-30 వచనాలలో యేసు స్వయంగా తన రెండవ రాకడను ఈ విధముగా వర్ణించాడు: మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగు కనబడునో అలాగే మనుష్యకుమారుని రాకడయు నుండును. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. యేసు కేవలము కొంతమందికి మాత్రమే కనిపించడు అని సూచించుచున్నాయి, కాబట్టి చివరి 2 వాక్య భాగములు మరింత సహాయకరముగా ఉన్నాయి. భూమి మీద ఉన్న సకల జనులు ఆయనను చూస్తారు, మరియు దీనికి కారణమును అర్థము చేసుకునుట అంత కష్టమైన పనేమీ కాదు. యేసు రాకడ భూమిని కదిలించు వేయు సన్నివేశమై ఉన్నది. ఆయన మహిమ యొక్క ప్రకాశము సూర్యుని వలె ఉంటుంది, మరియు ఆయన పరలోక సైన్యములు ఆకాశమును నింపివేస్తాయి. ఆయన న్యాయసింహాసనము ఎదుట ప్రతి ఒక్క మానవుడు ఆయనను ఎదుర్కొనవలసి ఉన్నది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనములో యేసు బోధించినట్టుగా మనుష్యకుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోవుచున్నాడు. అప్పుడాయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగు కనబడునో అలాగే మనుష్యకుమారుని రాకడ ఉంటుంది అని క్రొత్త నిబంధన బోధిస్తుంది. అనగా అది చాలా స్పష్టముగా కనబడుతుంది, మరియు దానిని చూడకపోవుట ఇంచుమించు అసాధ్యమే అవుతుంది. మరియు పౌలు రచనల భాషలో క్రీస్తు యొక్క రెండవ రాకడ బోరధ్వనితోనూ గొప్ప శబ్దముతోనూ కలుగుతుంది అని అతడు చెబుతాడు. మరొకసారి రెండవ రాకడను మనము చూడకుండా ఉండాలన్నా తప్పించుకోలేము అని, మరియు ఈ విప్లవాత్మకమైన మరియు చారిత్రకమైన సన్నివేశమును మనము నిశ్చయముగా చూచున్నట్లు దేవుడు చేస్తాడని ఈ విషయములు నాకు సూచించుచున్నవి. కాబట్టి అది పూర్తిగా దృశ్యమైనదిగాను గమనించుదగినదిగాను ఉంటుంది అని, మరియు క్రీస్తు తిరిగి వచ్చిన సమయములో భూమి మీద ఉన్న ఏ ఒక్కరూ కూడా దానిని చూడకుండా ఉండలేరని నేనంటాను. ఇప్పటి వరకు క్రీస్తు తిరిగి వచ్చి విధానము వ్యక్తిగతముగాను భౌతికముగాను దృశ్యమైనదిగాను ఉంటుంది అని మనము వర్ణించాము. ఇప్పుడు అది విజయవంతముగా కూడా ఎలా ఉంటుందో చూద్దాము. ఆయన మొదటి రాకడ సమయములో యేసు విజయవంతముగా ప్రత్యక్షము కాలేదు. ఆయన పేదవానిగా ఒక దీన కుటుంబములో జన్మించాడు. ఆయన ఏనాడు రాజకీయ లేక సైనిక అధికారమును పొందలేదు, మరియు మరణములో ఆయన ఖండించబడి ఒక నేరగాని వలె హతమార్చబడుటకు అనుమతి ఇచ్చాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలలో పౌలు వ్రాసినట్లు,
యేసు మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. తన్ను తాను తగ్గించుకొనెను అను మాటలో ఉపయోగించిన గ్రీకు క్రియాపదము కెనో అయున్నది. ఇక్కడ ఉపయోగింపబడిన ఈ పదము కెనోసిస్ అను వేదాంత శాస్త్ర పదమునకు ఆధారమై ఉన్నది. మరియు ఇది యేసు యొక్క మొదటి రాకడలో ఆయన తన దైవిక మహిమను కప్పుకొనిన కార్యమై ఉన్నది. యేసు యొక్క కెనోసిస్ ఆయన కొన్ని దైవిక గుణములను కోల్పోయాడు అని సూచిస్తుంది అని కొంతమంది వ్యాఖ్యానకర్తలు తప్పుగా అర్థము చేసుకున్నారు. అయితే దేవుడు దేవునిగా ఉండుట మానలేడు. ఆయన స్వతహాగా కూడా తనలో ఉన్న ఏ దైవిక గుణములను ప్రక్కన పెట్టలేడు. బదులుగా యేసు యొక్క కెనోసిస్ ఆయన తన మహిమను ముఖ్యముగా తాను నరవతారిగా వచ్చుట ద్వారా మరియు అనుభవించిన శ్రమల ద్వారా దాచుకున్నాడు అని సూచిస్తుంది. అయితే ఆయన మరణము నుండి తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమై వెళ్ళినప్పుడు ఆయన కెనోసిస్ ముగించబడింది. ఆ సమయమందు దేవునిగా యేసు ఎల్లప్పుడూ కలిగియుండిన మహిమను ప్రత్యక్షపరచుటకు దేవుడు తెరను తొలగించాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనములో యేసు ప్రార్థించినట్లు, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. యేసు మహిమ ఇకనెన్నడూ మరుగు చేయబడలేదు మరియు ఆయన తిరిగి వచ్చున్నప్పుడు అది సంపూర్ణముగా కనుపరచబడుతుంది. ఆయన మేఘముల మీద వేవేల దూతలతో కలిసి వైభవముతోనూ ప్రకాశమానముగాను తిరిగి వస్తాడు. ఆయన ప్రభావముతోనూ మహామహిమతోనూ వస్తాడు అని మత్తయి సువార్త 24వ అధ్యాయం 30వ వచనము చెబుతుంది. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ఆయన ప్రకటించబడతాడు అని మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 16వ వచనము చెబుతుంది. ఆయన దూతల సైన్యములతోనూ అగ్ని జ్వాలలతోనూ తిరిగి వస్తాడని 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము చెబుతుంది. ఆయన అనేక కిరీటములను కలిగియుండి పరలోకమందున్న సేనలతో ఇనుప దండముతో దేశములను ఏలుటకు వస్తాడని ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11 నుండి 16 వచనాలు తెలియజేస్తాయి. క్లుప్తముగా తన సైన్యములను విజయములోనికి నడిపించు విజయుడైన రాజువలే ఆయన ప్రత్యక్షమవుతాడు మరియు ఆయన ప్రభావము మరియు అధికారము ఎదుట అందరి మోకాలు వంగుతాయి. యేసు యొక్క కెనోసిస్ యొక్క ఫలితములను ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9 నుండి 11 వచనాలలో పౌలు వర్ణించిన విధానమును వినండి. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఇది అంతిమ విజయమై ఉన్నది. యేసు తిరిగి వచ్చి తన శత్రువులను ఓడించినప్పుడు ఆయనను వ్యతిరేకించువారు ఎవరూ మిగిలియుండరు. ఏ భేదమూ లేకుండా ప్రతి ఒక్కరూ వంగి ఆయన గొప్పతనమును ఒప్పుకొని ఆయన పరిపాలనకు సమర్పించుకుంటారు. ఆయన సింహాసనము నూతన యెరూషలేములో ఉంటుంది అని, అక్కడ ఆయన మహిమ ఎంతో ప్రకాశమానముగా ఉంటుంది కాబట్టి ఆ పట్టణమునకు దీపములు లేక సూర్యుడు కూడా అవసరము లేదని ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు బోధిస్తాయి. మరియు ఆయన పరలోక రాజ్యము లోకమంతటినీ చుట్టునట్లు వ్యాపిస్తుంది అని ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 15వ వచనము సూచిస్తుంది. విశ్వాసులముగా క్రీస్తు యొక్క భవిష్యత్ భౌతిక రాకడ మనము కలిగి ఉన్న గొప్ప నిరీక్షణలలో ఒకటయ్యున్నది. యేసు తిరిగి వచ్చినప్పుడు సృష్టి పరిపూర్ణము చేయబడుతుంది మరియు లోకమంతటా దేవుని మహిమ కనబడుతుంది. అప్పటి వరకు ఆ అంతిమ విజయమును ఎదురుచూచుట మరియు ప్రకటించు విధములలో జీవించుట మన బాధ్యతలలో భాగమయ్యున్నది. మనము పరిశుద్ధులమయ్యుండి మన రాజును గౌరవించి ఆయన రాకడ కొరకు ఆయన రాజ్యమును సిద్ధపరచాలి. ఒక విధముగా ఆయన చేస్తున్న ఈ ఆలస్యమును బట్టి మనము కృతజ్ఞులమై ఉండాలి. ఎందుకంటే యేసు ఆలస్యము చేయు ప్రతిరోజు ఆయన శత్రువులు మారుమనసు పొందుటకు ఒక అవకాశమై ఉన్నది. తద్వారా వారు ఇప్పుడు ఆయన ఇచ్చు క్షమాపణను పొందుకొని ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన యొక్క నిత్య ఆశీర్వాదములను పొందవచ్చు. క్రీస్తు రాకడ దృష్ట్యా రాజు యొక్క రాకడను ఇప్పటి వరకు మనము పరిగణించాము కాబట్టి ఇప్పుడు మన రెండవ ప్రధానాంశమును చూద్దాము: కాలముల యొక్క చిహ్నములు. కాలముల యొక్క చిహ్నములను గూర్చి మనము మాట్లాడునప్పుడు దేవుని యుగాంత కాలక్రమము యొక్క పురోగతిని సూచించు సన్నివేశములు
మన మనస్సులలో ఉన్నాయి. ఇంతకుముందు పాఠములలో మనము చూసినట్లు అంత్యదినములు లేక ఎస్కటర్న్ 3 స్థాయిలలో ప్రత్యక్షమవుతుంది. యేసు యొక్క మొదటి రాకడలో జరిగిన దేవుని భూలోక మెస్సియ రాజ్యం యొక్క ఆరంభము, ఇప్పుడు మనము నివసించుచున్న రాజ్యం యొక్క కొనసాగింపు, మరియు యేసు తిరిగి వచ్చినప్పుడు జరుగు రాజ్యం యొక్క భవిష్యత్ నెరవేర్పు. మన పాఠములోని ఈ భాగములో క్రీస్తు మహిమగల రాకడకు ముందు సంభవించు చిహ్నముల మీద మనము ప్రధానముగా దృష్టి పెడదాము. కాలముల యొక్క చిహ్నములను మనము 3 భాగములలో చూద్దాము. మొదటిగా క్రీస్తు రాకడ యొక్క సమయము దైవిక మర్మముగా ఉన్నదని మనము చూద్దాము. రెండవదిగా క్రీస్తు రాకకు ముందు సంభవించు కొన్ని ప్రాముఖ్యమైన సూచకములను మనము ఎత్తి చూపుదాము. మరియు మూడవదిగా ఈ సూచకములను వివరించుటకు వేదాంతవేత్తలు ఉపయోగించిన కొన్ని వ్యాఖ్యాన వ్యూహములను మనము గుర్తిద్దాము. క్రీస్తు రాకడ సమయము దైవిక మర్మమయ్యున్నది అను సత్యమును పరిశీలిస్తూ ఆరంభిద్దాము. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనములో యేసు శిష్యులు ఆయనను ఇలా అడిగారు, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి? వారు ఆయనను ఈ ప్రశ్న అడుగుటకు ముందు యేసు కొంతకాలము పాటు వారిని విడిచి వెళ్ళి మరలా తిరిగి వస్తాడని శిష్యులు గ్రహించారు. మరియు ఆయన తిరిగి వచ్చినంత వరకు దేవుని మెస్సయ్య రాజ్యము యొక్క పూర్ణతను ఆయన తీసుకుని రాడు అని వారికి తెలుసు. అయినను ఇవి ఎప్పుడు జరుగును అని వారు ఆశ్చర్యపోయారు. ఈ ప్రశ్నకు జవాబుగా ఆయన తిరిగి వచ్చుటకు ముందు గలుగు సూచనలను యేసు వారికి చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 27 నుండి 30 వచనాలలో సూర్యుడు మరియు చంద్రుడు నలుపైపోతారని, అప్పుడు ఆయన ఆకాశమందు ప్రత్యక్షమై మేఘముల మీద గొప్ప మహిమతో ప్రకాశించుచూ వస్తాడని ఆయన వారికి చెప్పాడు. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందో ఆయన వారికి చెప్పలేదు. వాస్తవానికి అది ఆయనకు కూడా తెలియని దైవిక మర్మమై ఉన్నది కాబట్టి దానిని ఆయన వారికి చెప్పలేకపోయాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనములో ఆయన చెప్పినట్లు, అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగునుగాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఆయన మానవ స్వభావం యొక్క దృష్టికోణములో ఆయన ఎప్పుడు తిరిగి వస్తాడో యేసుకు కూడా తెలియదు. విచారకరముగా చరిత్రలోని అనేక మంది వేదాంతవేత్తలు తమను తాము యేసు కంటే జ్ఞానులుగాను ఎక్కువ తెలిసిన వారిగాను పరిగణించుకొని ఆయన రాకడ కొరకు తేదీలను నిర్ణయించుటకు ప్రయత్నించారు. అయితే వారి అంచనాలన్నీ తప్పులయ్యాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42 నుంచి 44 వచనాలలో యేసు ఇలా సెలవిచ్చాడు, కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 13వ వచనము, మార్కు సువార్త 13వ అధ్యాయం 32-33 వచనాలు, లూకా సువార్త 12వ అధ్యాయం 40వ వచనము, మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 2వ వచనము మరియు 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనముతో సహా అనేక ఇతర వాక్య భాగములు యేసు తిరిగి వచ్చు సమయమును తెలుసుకొనుట సాధ్యపడదు అని నిర్ధారిస్తాయి. ఆ సమయము ఎప్పుడు వస్తుందో దేవునికి మాత్రమే తెలుసు అని మాత్రం క్రీస్తు రాకడ సమయమును గుర్చి లేఖనము స్పష్టముగా చెబుతుంది. ఇంకా ఎవరు దానిని ఊహించలేరు. క్రీస్తు రాకడను గుర్చిన దైవిక మర్మమును కాలముల యొక్క చిహ్నములు బయలుపరచవని చూశాము కాబట్టి ఇప్పుడు ఆయన రెండవ రాకడకు ముందు కలుగు కొన్ని ప్రాముఖ్యమైన సూచకములను చూద్దాము. యేసు ఎప్పుడు వస్తాడో మనకు తెలియకపోయినప్పటికీ ఆయన రాకడకు సూచకములుగా ఉన్న అనేక పరిస్థితులను లేఖనము ప్రస్తావిస్తుంది. సామాన్యముగా మాట్లాడితే ఈ సూచకములు నిరంకుశమైనవి కావు. మనము ఇంతకుముందు పాఠములో చూసినట్లు దేవుని ప్రవచనములు ప్రాథమికముగా షరతులతో కూడినవై ఉన్నవి. ఒక కుమ్మరి మట్టిని మరొక కొండను చేయుటకు ఉపయోగించు విధముగానే భవిష్యత్తును గూర్చిన ప్రవచనములను నెరవేర్చు విషయములో దేవుడు స్వాతంత్ర్యమును కలిగి ఉన్నాడు. అయినప్పటికీ క్రీస్తు రాకడకు ముందు కలుగుతాయని లేఖనము చెప్పు పరిస్థితులు మనకు మార్గదర్శకమును ఇవ్వగలవు. భవిష్యత్తు ఏ విధముగా ఉంటుంది అను విషయమును గూర్చి అవి సక్రమమైన ఆకాంక్షలను కలిగిస్తాయి. క్రీస్తు రాకడ కొరకు మనము సిద్ధపడుచుండగా అవి మనలను హెచ్చరిస్తాయి మరియు ప్రోత్సహిస్తాయి. క్రీస్తు రాకడకు ముందు కలుగు అత్యంత ప్రాముఖ్యమైన 3 సూచకములను మాత్రమే మనము ప్రస్తావిద్దాము మరియు దేవుని రాజ్యమునకు దయ్యముల నుండి ఎదురయ్యే వ్యతిరేకతతో ఆరంభిద్దాము. చరిత్ర అంతటిలో దేవుని రాజ్యము యొక్క వ్యాప్తిని సాతాను మరియు వాని దయ్యపు శక్తులు వ్యతిరేకించాయి అని లేఖనము బోధిస్తుంది.
కాబట్టి దయ్యముల నుండి ఎదురయ్యే వ్యతిరేకత క్రొత్త ఏమీ కాదు. అయితే యేసు రాకడకు ముందు మరింత కఠినమైన దయ్యపు శక్తుల వ్యతిరేకత ఎదురవుతుంది అని కూడా లేఖనము బోధిస్తుంది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనము దీనిని మహాశ్రమ అని పిలుస్తుంది. అది భ్రమపరచు సూచనలను మరియు అద్భుతములను చేయునట్లు దయ్యములు అబద్ధ ప్రవక్తలను బలపరచు కాలము. మరియు ప్రకటన గ్రంథములో యోహాను చూసిన దర్శనములలో ఇలాంటి ఇతర ఆలోచనలు కూడా కనిపిస్తాయి. ఉదాహరణకు ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 13-14 వచనాలలో యోహాను ఇలా వ్రాశాడు: మరియు కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెడలగా చూచితిని, అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. మత్తయి సువార్త 24వ అధ్యాయం 21వ వచనములో మహాశ్రమను గూర్చి యేసు కూడా మాట్లాడుతూ లోకము సమాప్తమగు కాలములో జరుగు సన్నివేశములతో దానిని అనుసంధానం చేశాడు. ఆ కాలములో అబద్ధపు చిహ్నములు మరియు అబద్ధపు ఆశ్చర్యకార్యములు జరుగుతాయని యోహాను వలె ఆయన కూడా చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనములో యేసు సెలవిచ్చినట్లు, అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనుబరచెదరు. స్పష్టముగా తన రాజ్యము కొరకు దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలకు ఆటంకము కలిగించుటకు ఆయన యొక్క దయ్యపు విరోధులు ప్రతి విధమైన కుతంత్రమును మరియు శక్తిని ఉపయోగిస్తాయి. దేవుని రాజ్యమునకు మానవ వ్యతిరేకత క్రీస్తు రాకడకు 2వ సూచకము అయ్యున్నది. దేవునికి విరోధముగా దయ్యపు శక్తుల నుండి ఎదురయ్యే వ్యతిరేకతలో అనేక మంది మానవులు కూడా సహకరిస్తారు అనే లేఖనము వర్ణిస్తుంది. ఉదాహరణకు సాతాను 2 మృగములను ఉపయోగిస్తాడు అని ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం సూచిస్తుంది. ఒకటి భూమి మీద నుండి, మరొకటి సముద్రములో నుండి. అయితే ఈ మృగములు వ్యక్తుల రూపములో, జనముల గుంపులు లేక సంస్థల రూపములో ఉన్నాయో ఇది తెలియపరచదు. అయితే అవి మానవులయ్యున్నట్లు అగుపడతాయి. ఒక విధముగా సమాజములను మరియు ప్రభుత్వములను నియంత్రించు విధముగా అవి మానవాళి మీద ప్రభావము చూపుతాయి. మరొక వైపు భూమి మీద నుండి వచ్చు మృగము మానవ సంఖ్య లేక మానవాళి సంఖ్య లేక ఒక వ్యక్తి యొక్క సంఖ్య అయుండవచ్చని ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం గుర్తిస్తుంది. ఈ మృగములు మాత్రమే గాక ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనము, 19వ అధ్యాయం 20వ వచనము మరియు 20వ అధ్యాయం 10వ వచనములో ఒక బలమైన అబద్ధ ప్రవక్త కూడా ప్రస్తావించబడ్డాడు. దేవుని రాజ్యమునకు మానవ వ్యతిరేకత 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 1-10 వచనాలలో కూడా కనిపిస్తుంది. అక్కడ ధర్మ విరుద్ధ పురుషుని గూర్చి మరియు అతని తిరుగుబాటును గూర్చి ప్రస్తావించబడింది. ధర్మ విరుద్ధ పురుషుడు అబద్ధ ఆశ్చర్యకార్యములు చేయుటకు సాతాను ద్వారా బలపరచబడతాడు మరియు తొదకు తానే దేవుడునని ప్రకటించుకుంటాడు. అలాగే తక్కువ సామర్థ్యము గల వ్యతిరేకత కూడా ఎదురవుతుంది. ఉదాహరణకు మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనములో ప్రస్తావించబడిన అబద్ధపు ప్రవక్తలు మరియు అబద్ధపు క్రీస్తులు మరియు 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 18వ వచనములో ప్రస్తావించబడిన అనేక మంది అంత్యక్రీస్తులు. క్రొత్త నిబంధనలో దయ్యపు కార్యములను గూర్చి లేక 1 యోహాను పత్రికలో అంత్యక్రీస్తును గూర్చి లేక ప్రకటన గ్రంథములో మృగమును గూర్చి మనము చదివినప్పుడు ఆ దుష్ట పాత్రలు అన్నీ, ఆ దుష్ట దేవతలు అన్నీ దేవుడు అనుమతించిన కార్యములను మాత్రమే చేస్తాయి అని మీరు గ్రహించవచ్చు. ఫలితముగా అది యోబు గ్రంథమును పోలినదిగా ఉంటుంది. సాతానుడు వచ్చి తాను చేయు కార్యములను గూర్చి యెహోవా యొద్ద అనుమతి తీసుకుంటాడు. కాబట్టి దేవుడు మరియు సాతాను ఇక్కడ ద్వంద్వ యుద్ధములో ఉన్నారు అని మరియు ఎవరు గెలుస్తారో మనకు తెలియదు అని అర్థము కాదు. ఇది దేవుడు తన ప్రణాళికను నెరవేర్చుచున్నాడు మరియు ఆయన ప్రణాళికలో భాగముగా ఆయన దుష్టుని కూడా ఒక పాత్రగా ఉపయోగించుకొనుచున్నాడు అను అర్థమునిస్తుంది. కాబట్టి ఎవరూ కూడా, అది మృగము కావచ్చు లేక అంత్యక్రీస్తు కావచ్చు లేక స్వయంగా దుష్టుడు కావచ్చు, ఎవ్వరూ కూడా దేవుని ప్రణాళికను ఆపలేరు. మరియు వాస్తవానికి దేవుని ప్రణాళిక ఉద్దేశించబడిన విధముగా నెరవేరుటకు ఈ పాత్రలన్నీ ఉపయోగించబడుచున్నవి. 2వ రాకడకు ముందు జరుగు 3వ సూచకము సఫలీకృతమైన ప్రపంచవ్యాప్త సువార్త ప్రకటన. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనములో యేసు ఈ ప్రవచనమును ఇచ్చాడు. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. దేవుని రాజ్యము అనేక విధములైన కఠినమైన వ్యతిరేకతను ఎదుర్కొనినప్పటికీ రాజ్యము దాని యొక్క సువార్త సందేశమును
సర్వజనుల మధ్య సఫలీకృతముగా ప్రకటిస్తుంది. ఈ ప్రవచనము తరువాత యేసు కనీసము 2 సార్లు ఈ ఆలోచనను పునరావృతము చేశాడు. ఆయన పునరుద్ధానుడైన తరువాత యేసు ఇచ్చిన గొప్ప ఆజ్ఞలో సర్వజనులకు సువార్తను ప్రకటించి దానిని స్వీకరించిన వారిని తర్ఫీదు చేయమని ఆయన తన 11 మంది నమ్మకమైన శిష్యులకు సెలవిచ్చాడు. మరియు ఆయన ఈ సువార్తీకరణ కార్యమును మరియు తర్ఫీదును యుగసమాప్తి వరకు రాజ్యం యొక్క కొనసాగింపు అంతటితో అనుసంధానపరిచాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలలో ఆయన మాటలను వినండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. యుగసమాప్తిని గూర్చి ఇక్కడ యేసు ప్రస్తావించుట 11 మంది ఈ పనిని పూర్తి చేయలేరని, సంఘము ఈ కార్యమును కొనసాగిస్తుంది అని యేసుకు తెలుసునని సూచిస్తుంది. తాను ఆరోహణమగుటకు ముందు చివరి గడియలలో కూడా యేసు ఇదే విధముగా మాట్లాడాడు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనములో బూదిగంతముల వరకు సువార్తను ప్రకటించుటకు వారు పరిశుద్ధాత్మ శక్తిని ఉపయోగిస్తారు అని ఆయన తనకు నమ్మకమైన అపోస్తలులకు ప్రకటించాడు. మరియు ఈ ప్రపంచవ్యాప్త సువార్త ప్రకటన ద్వారా అనేక మంది మారుమనసు పొందుతారని లేఖనము సూచిస్తుంది. ఫలితముగా యేసు తిరిగి వచ్చు సమయానికి సంఘములో ప్రతి జాతి, భాష, ప్రజలు మరియు దేశము సభ్యులై ఉంటారు. ప్రకటన గ్రంథములో యోహాను చూసిన పరలోక దర్శనములతో సహా దీనిని మనము అనేక చోట్ల చూడవచ్చు. ఒక ఉదాహరణగా ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనములో యోహాను యొక్క నివేదికను వినండి. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండియు, ప్రతి వంశములో నుండియు, ప్రజలలో నుండియు, ఆయా భాషలు మాటలాడు వారిలో నుండియు వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొనెను. అనేక మంది తెల్లని వస్త్రములు ధరించుకొనుట మరియు ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొనుట వారు దేవునికి నమ్మకస్తులని సూచిస్తుంది. కాబట్టి ఈ దర్శనములో యోహాను ప్రపంచములోని ప్రతి భాగములో నుండి విమోచించబడిన ప్రజలను చూస్తున్నాడు. మెస్సీయ రాజ్యము వ్యతిరేకతను ఎదిరించి సువార్తను ప్రకటించుటలో మరియు క్రొత్త ఆత్మలను రక్షించుటలో సఫలమవుతుంది అని ఇది తెలియజేస్తుంది. కాలముల యొక్క చిహ్నములను గూర్చిన మన సంభాషణలో ఇప్పటి వరకు క్రీస్తు రాకడ సమయము దైవిక మర్మము అయ్యున్నదని చూశాము మరియు క్రీస్తు రాకడకు ముందు సంభవించు అనేక సూచకములను చూశాము. ఇప్పుడు ఈ సూచకములను వివరించుటకు కొన్ని వ్యాఖ్యాన వ్యూహములను చూచుటకు సిద్ధముగా ఉన్నాము. సంఘము ఎల్లప్పుడూ వ్యతిరేకతను ఎదుర్కొంది అని మరియు భవిష్యత్తులో కూడా వ్యతిరేకతను ఎదుర్కొనబోతుంది అని ఇవాంజలికల్ క్రైస్తవులందరూ ఒప్పుకుంటారు. మునుపు సువార్త ప్రకటన సఫలీకృతమైనది అని అందరూ ఒప్పుకుంటారు మరియు యేసు తిరిగి వచ్చు వరకు మనము సువార్త ప్రకటించు ధ్యేయమును కలిగి ఉన్నాము. అంతేగాక సార్వత్రిక సువార్త పరిచర్య యొక్క ప్రాముఖ్యతను మనము గుర్తిస్తాము. లోకమంతటా సంఘము ఉనికిలో ఉంటుంది కాబట్టి, భద్రపరచబడుతుంది కాబట్టి, వ్యాపిస్తుంది కాబట్టి మనము ఆనందించాలి. అయితే ఇన్ని విషయములలో సమ్మతించిన తరువాత కూడా క్రీస్తు రాకడకు ముందు జరుగు సూచకములను మనము భిన్నమైన విధములుగా వ్యాఖ్యానిస్తాము. సాధారణముగా ఇవాంజలికల్ వ్యాఖ్యాన వ్యూహములు 4 ప్రధానమైన ధోరణులను కనుపరచుతాయి. ఈ ధోరణులను గుర్తించుట ద్వారా వాటి నుండి మనము నేర్చుకుని లేఖనమును గూర్చిన మన అవగాహనను వృద్ధిపరచుకోవచ్చు. క్రీస్తు రాకడకు సూచకములు చరిత్రలో ఎప్పుడు ప్రత్యక్షమవుతాయి అనే విషయము మీద కొన్ని వ్యాఖ్యాన వ్యూహములు దృష్టి పెడతాయి. ఈ వ్యూహములు భూతకాలవాదము మరియు భవిష్యత్వాదము మధ్య ఉంటాయి. ఒకవైపున ఈ సూచకములు భూతకాలములో జరిగాయని, భవిష్యత్తులో మరలా సంభవించవని భూతకాలవాదము చెబుతుంది. ఉదాహరణకు అంత్యక్రీస్తు 1వ శతాబ్దములో నివసించిన మానవుడై ఉన్నాడని మరియు భవిష్యత్తులో అతని కొరకు మనము ఎదురు చూడకూడదని భూతకాలవాదులు చెబుతారు. మరొక వైపు క్రీస్తు రాకడకు సూచకములు ఇంకా ప్రత్యక్షము కాలేదు గాని భవిష్యత్తులో ప్రత్యక్షమవుతాయి అని భవిష్యత్వాదులు చెబుతారు. ఉదాహరణకు 2వ రాకడకు ముందు చివరి తరములో అంత్యక్రీస్తు నివసిస్తాడు అని భవిష్యత్వాదులు అనవచ్చు. మరియు ఈ 2 తీవ్రతల మధ్య ప్రజలు మరియు సన్నివేశముల యొక్క కాలమునకు సంబంధించిన అనేక అభిప్రాయములు ఉన్నాయి. ఉదాహరణకు అంత్యక్రీస్తు చరిత్రయందంతటా పునరావృతమయ్యే ఒక రకమైన వ్యక్తి లేక మానవ వ్యవస్థ అని కొందరు చెప్పవచ్చు. క్రీస్తు రాకడకు ముందు సూచకములు చరిత్రలో ఎలా ప్రత్యక్షపరచబడతాయి అను విషయము మీద ఇతర వ్యాఖ్యాన వ్యూహములు దృష్టి పెట్టవచ్చు. ఈ వ్యూహములు చరిత్రాధ్యయనం మరియు ఆదర్శవాదములకు మధ్యన ఉంటాయి. చరిత్రాధ్యయనం
ఈ సూచకములను చరిత్ర ఎందంతటా ఉన్న నిజమైన ప్రజలు మరియు సన్నివేశములకు అనుసంధానము చేస్తుంది. ఉదాహరణకు 16వ శతాబ్దపు సంస్కరణ కాలములో రోమన్ క్యాథలిక్ పోప్ లేక స్వయంగా పోప్ యొక్క ఆధిపత్యము అంత్యక్రీస్తు అని అనేక మంది చరిత్రాధ్యయనవాదులు నమ్మారు. దీనికి భిన్నముగా క్రీస్తు రాకడకు సూచకములను సంక్షేపమైన భావనలు మరియు సాధారణ నియమములతో అనుసంధానము చేస్తుంది. ఉదాహరణకు అబద్ధబోధ చేస్తూ యేసుని వ్యతిరేకించు ప్రతి ఒక్కడూ అంత్యక్రీస్తే అని ఒక ఆదర్శవాది వాదించవచ్చు. మరియు ఈ రెండు తీవ్రతలకు మధ్య క్రీస్తు రాకడకు సూచకములను చరిత్రాధ్యయనము మరియు ఆదర్శవాదముల యొక్క పలు శ్రేణులలో వ్యాఖ్యానించు అనేక రకముల అభిప్రాయములు ఉన్నాయి. ఉదాహరణకు చరిత్ర అంతటిలో అనేక మంది అంత్యక్రీస్తులు నివసించిరి అని కొందరు చెప్పవచ్చు, కానీ వారు పోపు యొక్క ఆధిపత్యం వంటి దృశ్యమైన సంస్థలకు సంబంధించిన వారై ఉన్నారని మాత్రం ఉద్ఘాటించరు. ఈ 4 ధోరణులు అనేక విధాలుగా అతివ్యాప్తి కలిగి ఉంటాయి మరియు వారు వ్యాఖ్యానించుచున్న లేఖన భాగము ఆధారముగా వ్యక్తిగత వ్యాఖ్యానకర్తలు పలు వ్యూహములను ఉపయోగిస్తారు. ఒక వ్యక్తి ఒక వాక్యభాగము కొరకు భూతకాలవాదమును ఆశ్రయిస్తే, మరొక వాక్యభాగము కొరకు భవిష్యత్వాదము మీద లేక కొన్ని లేఖన భాగములలో చరిత్రాధ్యయనము మీద మరియు ఇంకొన్ని వాటి కొరకు ఆదర్శవాదము మీద ఆధారపడవచ్చు. కొన్నిసార్లు వ్యాఖ్యానకర్తలు ఒకే వాక్యభాగము కొరకు విభిన్నమైన వ్యూహములను ఉపయోగించవచ్చు. ఈ వ్యాఖ్యాన వ్యూహములలో ప్రతిదానికి బలములు మరియు బలహీనతలు ఉన్నాయి మరియు ఇవాంజలికల్ క్రైస్తవులు కొంతవరకు ఈ వ్యూహములన్నిటినీ ఉపయోగిస్తారు. కాబట్టి మన నమ్మకత్వమును కోరు వ్యవస్థలుగా వాటిని గూర్చి ఆలోచించుటకు బదులుగా లేఖనములోని పలు విషయములను అర్థము చేసుకునుటకు ఉపయోగపడు పరికరములుగా వాటిని అర్థము చేసుకునుట సహాయకరముగా ఉంటుంది. మరియు ఒక వాక్యభాగమును వ్యాఖ్యానించు విషయానికొస్తే మనము ఏ పరికరమును లేక పరికరములను ఉపయోగించాలో ఆ వాక్యభాగం యొక్క నేపథ్యము నిర్ధారించున్నట్లు చేసుకోవాలి. క్రీస్తు రాకడను గూర్చి బైబిల్ బోధను ఇప్పటి వరకు మనము క్రోడీకరించాము మరియు కాలముల యొక్క చిహ్నములను చూశాము. కాబట్టి ఇప్పుడు 3వ ప్రధానమైన అంశము వైపుకు మన దృష్టిని మళ్లించుదాము: 1000 ఏండ్ల పాలన లేక మిలీనియం. మిలీనియం అను పదము అక్షరార్థముగా 1000 ఏండ్ల కాలమును సూచిస్తుంది. అయితే 1000 ఏండ్ల కాలమును గూర్చి మనము మాట్లాడునప్పుడు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 2-7 వచనాలలో ప్రస్తావించబడిన యుగాంత కాలములో జరుగు క్రీస్తు పరిపాలనను ఉద్దేశించుచున్నాము. లేఖనములో ఇక్కడ మాత్రమే ఈ కాలము 1000 ఏండ్ల పాటు ఉంటుంది అని తెలియజేయబడింది. అయితే 1000 ఏండ్ల పాలన ఇతర వాక్యభాగములలో, ముఖ్యముగా ఇజ్రాయేలు కొరకు సుదీర్ఘమైన ఐశ్వర్యము కలుగు కాలమును ప్రవచించు పాత నిబంధన వాక్యభాగములలో కూడా ప్రస్తావించబడింది అని అనేక మంది వ్యాఖ్యానకర్తలు నమ్ముతారు. యుగాంత శాస్త్ర కాలక్రమము విషయములో క్రీస్తు ఇప్పుడు పరలోకము నుండి పాలించుచున్నాడు అని ఇవాంజలికల్ క్రైస్తవులు అందరూ నమ్ముతారు. భూమి మీద దేవుని పరిపాలన నెరవేర్పుకు వచ్చుటకు ముందు యేసు తిరిగి రావలసి ఉన్నదని మనమంతా నమ్ముతాము. ఈ భావనలో మనమంతా యుగాంత శాస్త్రము యొక్క ఆరంభమును కొంతవరకు హత్తుకుంటాము. ఇంతకు ముందు పాఠములో మనం ప్రస్తావించినట్లు యుగాంత శాస్త్ర ఆరంభము దేవుని యొక్క యుగాంతకాల రాజ్యము క్రీస్తులో ఆరంభమైనది లేక ఆరంభించబడినది కానీ పూర్ణతలో ఇంకా రాలేదు అను ఆలోచనను తెలియజేస్తుంది. దేవుని రాజ్యము యొక్క ఆరంభమును గూర్చి మనము సహజంగా సమ్మతించుచున్నప్పటికీ యుగాంత శాస్త్ర కాలక్రమములో 1000 ఏండ్ల పాలనను ఎక్కడ అమర్చాలి అను విషయమును గూర్చి మనము చాలాసార్లు అసమ్మతి వ్యక్తపరుస్తాము. వాస్తవానికి ఆరంభ శతాబ్దముల నుండే ఇట్టి అసమ్మతి సంఘములో ఉండినది. ఉదాహరణకు సుమారుగా క్రీస్తు శకం 100 నుండి 165 మధ్య కాలములో జీవించిన జస్టిన్ మార్టియర్ తాను వ్రాసిన డైలాగ్ విత్ ట్రైఫోలోని 8వ అధ్యాయములో ఈ క్రింది విధముగా వ్రాశాడు: ముందుగా మృతుల పునరుద్ధానము జరుగుతుంది అని, తరువాత యెరూషలేములో 1000 ఏండ్ల పాలన జరుగుతుంది అని, అది నిర్మించబడుతుంది, అలంకరించబడుతుంది మరియు వ్యాపింపబడుతుంది అని నేను మరియు ఇతరులు నిశ్చయత కలిగి ఉన్నాము. ఇక్కడ యేసు 1000 ఏండ్ల పాలనకు ముందు తిరిగి వస్తాడను అభిప్రాయమును జస్టిన్ సమర్థించాడు. అయితే ఈ అధ్యాయములోనే మరొక చోట అతడు ఇలా వ్రాశాడు: నేను మరియు అనేక ఇతరులు ఈ అభిప్రాయమును కలిగి ఉన్నాము గాని పవిత్రమైన మరియు శుద్ధమైన విశ్వాసము కలిగిన ఇతర నిజమైన క్రైస్తవులు వేరొక విధముగా అర్థము చేసుకుంటారు. 1000 ఏండ్ల పాలన యొక్క సమయము మరియు వివరములను గూర్చి భిన్నాభిప్రాయములు ఎల్లప్పుడూ ఉన్నాయని అనిపిస్తుంది. 1000 ఏండ్ల పాలనను గూర్చి అనేక భిన్నమైన ఆలోచనా విధానములు ఉన్నాయి మరియు ఆ ఆలోచనా విధానములలో అనేక వ్యత్యాసములు ఉన్నాయి. కాబట్టి ఈ పాఠములో వాటన్నిటినీ చూచుట సాధ్యపడదు.
కాబట్టి 4 ప్రధానమైన పద్ధతులను పరిచయము చేయుట మరియు ప్రతిదానికి క్లుప్త వివరణ ఇచ్చుట మన లక్ష్యమై ఉన్నది. అయితే ఈ పద్ధతులలో ప్రతిదానిని బైబిలును నమ్ము ఇవాంజలికల్ క్రైస్తవులు పట్టుకొని ఉన్నారు అని కూడా మేము ఉద్ఘాటించాలనుకొనుచున్నాము. కాబట్టి మనకు ఏ పద్ధతి సరి అయినది అనిపించినా ఇతర పద్ధతులను నమ్మువారిని కూడా మనము గౌరవించాలి మరియు వారితో మనము అసమ్మతి తెలుపునప్పుడు మనము ప్రేమ మరియు వినయముతో వ్యవహరించాలి. ఈ పాఠములో నేడు మనుగడలో ఉన్న 1000 ఏండ్ల పాలనను గూర్చిన 4 అభిప్రాయములను మనము క్లుప్తముగా వివరిద్దాము. చారిత్రక పూర్వ 1000 ఏండ్ల పాలన, దైవ విదితమైన పూర్వ 1000 ఏండ్ల పాలన, ఉత్తర 1000 ఏండ్ల పాలన మరియు అసాధ్య 1000 ఏండ్ల పాలన. ముందుగా చారిత్రక పూర్వ 1000 ఏండ్ల పాలనను చూద్దాము. చారిత్రక పూర్వ 1000 ఏండ్ల పాలన మనము పరిశీలించబోచున్న 2 పూర్వ 1000 ఏండ్ల పాలన పద్ధతులలో ఒకటయ్యున్నది. పూర్వ రచనలలో దీనిని చాలాసార్లు కిలియసం అని పిలిచేవారు. ఇది గ్రీకు పదమైన కిలియోయి నుండి వెలువడుతుంది, అనగా 1000 అని అర్థము. పూర్వ 1000 ఏండ్ల వాదము అను పదము 1000 ఏండ్ల పాలన ఆరంభమగుటకు ముందే యేసు తిరిగి వస్తాడు అని సూచిస్తుంది. ఆధునిక దైవ విదితమైన పూర్వ 1000 ఏండ్ల పాలనకు భిన్నముగా సంఘ చరిత్ర అంతటా క్రైస్తవులు ఈ అభిప్రాయమును కలిగి ఉండిరి అని చారిత్రక అను పదము సూచిస్తుంది. యేసు రాకడకు ముందు సంఘము గొప్ప శ్రమను అనుభవిస్తుంది అని చారిత్రక పూర్వ 1000 ఏండ్ల పాలన బోధిస్తుంది. యేసు వచ్చినప్పుడు అప్పటికి సజీవులుగా ఉన్న విశ్వాసులను సమకూర్చి లోకమును ప్రభావితము చేయకుండా సాతానును బంధించి తన భౌతికమైన భూలోక 1000 ఏండ్ల పాలనను ఆరంభిస్తాడు. మరియు పూర్వ 1000 ఏండ్ల పాలనలోని ఒక కీలకమైన మరియు సంక్లిష్టమైన విశేషత ఏమనగా 1000 ఏండ్ల పాలనలో క్రీస్తు భూమి మీద భౌతికముగా పరిపాలిస్తాడని అది ఎదురుచూస్తుంది. 1000 ఏండ్ల పాలన ఖచ్చితముగా 1000 ఏళ్ల పాటు కొనసాగుతుంది అని కొందరు పూర్వ 1000 ఏండ్ల పాలన వ్యాఖ్యానకర్తలు నమ్ముతారు. కానీ 1000 ఏండ్లు అను పదము అలంకార రూపముగా ఒక నిర్ధారించబడని కాల వ్యవధిని సూచిస్తుంది అని అంటారు. ఇదే విధముగా చారిత్రక పూర్వ 1000 ఏండ్ల పాలన విశ్వాసులు సమకూర్చబడుట లేక ఎత్తబడుటను గూర్చిన విషయములో పూర్తిగా ఐక్యతను కనుపరచదు. కాబట్టి దీనిని మరింత జాగ్రత్తగా వివరించుటకు కొంత సమయం వెచ్చించాలి. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలలో రాకడను పౌలు ఈ విధముగా వర్ణించాడు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ర్యాప్చర్ లేక ఎత్తబడుట అను పదము ఈ వచనముల యొక్క లాటిన్ వర్షన్ నుండి వెలువడుతుంది. అది రాపియా అను క్రియాపదమును ఉపయోగిస్తుంది మరియు దీనికి ఎత్తబడుట అని అర్థము. కాబట్టి ఎత్తబడుట విశ్వాసులు క్రీస్తుతో కూడా మేఘముల మీదకి సమకూర్చబడు లేక ఎత్తబడు సన్నివేశమై ఉన్నది. యేసు తిరిగి వచ్చినప్పుడు సజీవులుగా ఉన్న విశ్వాసులు మధ్యాకాశములో ఆయనను కలుసుకుంటారు అని చారిత్రక పూర్వ 1000 ఏండ్ల పాలన బోధిస్తుంది. తరువాత ఆయన విజయవంతమైన సైనిక కవాతు కొరకు మరియు ఆయన 1000 ఏండ్ల పాలనలో ఆయనతో కలిసి భూమి మీద జీవించుటకు వారు భూమి మీదకి వెంటనే తిరిగి వస్తారు. అయితే ఎత్తబడుటలో పునరుద్ధానులైన విశ్వాసులు కూడా ఉంటారని కొందరు చారిత్రక పూర్వ 1000 ఏండ్ల పరిపాలనవాదులు ఆలోచిస్తారు. అయితే 1000 ఏండ్ల పాలన ముగింపులో అంతిమ తీర్పు జరుగునంత వరకు విశ్వాసుల పునరుత్థానము జరగదు అని ఇంకొందరు వాదిస్తారు. ఏది ఏమైనా 1000 ఏండ్ల పాలనలో విశ్వాసులు మరియు అవిశ్వాసులు భూలోక ఆశీర్వాదములను, సమాధానమును మరియు ఐశ్వర్యమును ఒకే విధముగా ఆస్వాదిస్తారు. 1000 ఏండ్ల పాలన కాలము క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిని అనుభవించు అంతిమ స్థితి అయ్యుండదు. అయినప్పటికీ 1000 ఏండ్ల పాలన కాలములో అంతిమ స్థితి ఆరంభమవుతుంది అని కొందరు చారిత్రక పూర్వ 1000 ఏండ్ల పాలనవాదులు నమ్ముతారు. అయితే మన ప్రస్తుత యుగము కంటే 1000 ఏండ్ల పాలన మరింత మహిమకరముగా ఉంటుంది అని వారంతా ఒప్పుకుంటారు. ఆశీర్వాదకరమైన మర్త్య జీవితమును గూర్చి వర్ణించు 72వ కీర్తన 8-14 వచనములు, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2-9 వచనములు మరియు జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 5-21 వచనముల వంటి పాత నిబంధన వాక్యభాగములు 1000 ఏండ్ల పాలనను గూర్చి ప్రవచించుచున్నవని చారిత్రక పూర్వ 1000 ఏండ్ల పాలన వేదాంతవేత్తలు తరచుగా భావిస్తారు. 2 పూర్వ 1000 ఏండ్ల పాలన పద్ధతులలో ఉన్న విశేషమైన భాగములలో ఒకటి 1000 ఏండ్ల పాలన పూర్తి అయ్యే వరకు
అవిశ్వాసులు పునరుద్ధానమును పొందరు అను ఆలోచన. అయితే 1000 ఏండ్ల పాలన సమయమునకు భూమి మీద అవిశ్వాసులు నివసిస్తూనే ఉంటారు మరియు అప్పటికీ పాపము, భ్రష్టత్వము మరియు మరణము భూమి మీద ఉంటాయి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 20వ వచనము ఇలా చెబుతూ ఈ కాలమును సూచించుచున్నట్లు అనిపిస్తుంది. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు, కాలము నిండని ముసలివారుండరు, బాలురు 100 సంవత్సరముల వయస్సు గలవారై చనిపోవుదురు, పాపాత్ముడై శాపగ్రస్తుడగువాడు సైతము 100 సంవత్సరములు బ్రతుకును. ప్రజలు ఇప్పుడు నివసించుచున్న దినముల కంటే ఎక్కువ దినములు నివసిస్తారు అని యెషయా ఇక్కడ ప్రవచించినట్లు పూర్వ 1000 ఏండ్ల పాలనవాదులు నమ్ముతారు. మరియు ఈ కాలములో కూడా పాపులు రక్షణను వెదకుదురు అని యెషయా గ్రంథం 11వ అధ్యాయము 10-11 వచనముల వంటి పాత నిబంధన వాక్య భాగాలు సూచిస్తాయి అని వారు వాదిస్తారు. అయితే ఈ వర్ణనలు ప్రస్తుత స్థితికి లేక అంతిమ స్థితికి సరిపోలవు కాబట్టి అవి 1000 ఏండ్ల పాలనకు సూచనలుగా అనువదించబడినవి. 1000 ఏండ్ల పాలన యొక్క ముగింపులో సాతాను యొక్క తిరుగుబాటు జరుగుతుంది అని చారిత్రక పూర్వ 1000 ఏండ్ల పాలనవాదులు చెబుతారు. దీని తరువాత ఇంతకు ముందు పునరుత్థానులు కాని వారందరూ తిరిగి లేస్తారు. తరువాత అంతిమ తీర్పు జరుగుతుంది. ఆ సమయమందు క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి మీద దేవుని యొక్క నిత్య పరిపాలన పూర్తిగా నెరవేర్పులోనికి వస్తుంది. నేను ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము యొక్క పూర్వ 1000 ఏండ్ల పాలన వ్యాఖ్యానమును హత్తుకుంటాను, ఎందుకంటే ఇది లేఖన భాగమును చాలా సూటిగా అధ్యయనము చేస్తుంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం యొక్క చివరిలో మృగము మరియు అబద్ధ ప్రవక్త అగ్నిగుండములో పడవేయబడిరిగాని సాతాను అనగా ఆ ఘటసర్పము అగ్నిగుండములో పడవేయబడక 1000 ఏండ్ల పాటు బంధించబడెను అని మనము స్వాభావికముగా చూడవచ్చని నా ఆలోచన. తరువాత 1000 ఏండ్ల కాలమునకు ముందు విశ్వాసుల యొక్క పునరుద్ధానము జరుగుతుంది మరియు వారు క్రీస్తుతో కూడా 1000 ఏండ్ల పాటు పరిపాలిస్తారు. తరువాత 1000 ఏండ్ల కాలం యొక్క ముగింపులో సాతానుడు విడువబడతాడు. తరువాత మరలా చెరపట్టబడి మృగము మరియు అబద్ధ ప్రవక్త అప్పటికే ఉన్న అగ్నిగుండములో పడద్రోయబడతాడు. 1000 ఏండ్ల పాలనను గూర్చి చారిత్రక పూర్వ 1000 ఏండ్ల పాలన యొక్క అభిప్రాయములను మనము చూశాము కాబట్టి ఇప్పుడు దైవ విదితమైన పూర్వ 1000 ఏండ్ల పాలనలోని భిన్నమైన అభిప్రాయములను చూద్దాము. పూర్వ 1000 ఏండ్ల పాలన పద్ధతిగా 1000 ఏండ్ల పాలనకు ముందు యేసు తిరిగి వస్తాడని మరియు విశ్వాసులు తిరిగి లేస్తారని దైవ విదితమైన పూర్వ 1000 ఏండ్ల పాలన నమ్ముతుంది. 1000 ఏండ్ల పాలన కాలములో యేసు భూమి మీద భౌతికముగా పరిపాలిస్తాడు మరియు 1000 ఏండ్ల పాలన తరువాత అవిశ్వాసులు పునరుత్థానము పొంది తీర్పును పొందుతారు. అయితే చారిత్రక పూర్వ 1000 ఏండ్ల పాలనకు భిన్నముగా సజీవులుగా ఉన్న విశ్వాసులు మహాశ్రమకు ముందు పరలోకమునకు ఎత్తబడతారని మరియు 1000 ఏండ్ల పాలన ముగిసే వరకు వారు అక్కడ నివసిస్తారని దైవ విదితమైన పూర్వ 1000 ఏండ్ల పాలన సాధారణముగా బోధిస్తుంది. చారిత్రక పూర్వ 1000 ఏండ్ల పాలనకు మరియు దైవ విదితమైన పూర్వ 1000 ఏండ్ల పాలనకు మధ్య ఉన్న భిన్నత్వమునకు ఒక కారణము దైవ విదితము అను కోణము అయ్యున్నది. దైవ విదితవాదము పలు కాలములు లేక యుగములలో దేవుడు చేసిన కార్యములను గూర్చి బోధిస్తుంది. దేవుడు యూదా ప్రజల కొరకు సంఘము కంటే భిన్నమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు అనున్నది ఈ యుగములకు ఒక పరిణామమై ఉన్నది. దైవ విదితవాదము ప్రకారం పాత నిబంధనలో ఇజ్రాయేలుతో ఆయన చేసిన వాగ్దానములను నెరవేర్చుటకుగాను ఇజ్రాయేలు దేశమునకు మెస్సయగా ఉండుటకు దేవుడు యేసును పంపాడు. అయితే యేసును మెస్సయగా ఇజ్రాయేలు తిరస్కరించినప్పుడు వారి కొరకు దేవుడు కలిగియుండిన ప్రణాళికలను తాత్కాలికముగా నిలిపివేశాడు. వారి స్థానములో దేవుడు సంఘములో అన్యజనులను లేవనెత్తాడు. అవును, సంఘములో యూదా విశ్వాసులు కూడా ఉండేవారు. అయితే దేవుడు ఇజ్రాయేలు కొరకు జాతీయముగా కలిగియుండిన ఉద్దేశ్యములను ఇప్పటికీ నెరవేర్చగోరుచున్నాడు. దీనిని సాధించుట కొరకు శ్రమకు ముందు దేవుడు సంఘమును పైకెత్తి 1000 ఏండ్ల కాలములో ముఖ్యముగా ఇజ్రాయేలుతో వ్యవహరిస్తాడు. ఎత్తబడుట తరువాత భూమి మీద నిలిచియుండువారు 7 సంవత్సరముల పాటు మహాశ్రమను అనుభవిస్తారు అని అనేక మంది దైవ విదితమైన పూర్వ 1000 ఏండ్ల పాలనవాదులు నమ్ముతారు. శ్రమదినముల ముగింపులో యేసు తిరిగి వస్తాడు మరియు 1000 ఏండ్ల పాలన ఆరంభమవుతుంది. యేసు ఇజ్రాయేలు దేశమును పునరుద్ధరించి యెరూషలేములో తన సింహాసనము మీద నుండి దృశ్యమైన రీతిలో దేశములన్నిటినీ పాలిస్తాడు. ఈ కాలమందు ఇజ్రాయేలు దేశమునకు దేవుడు పాత నిబంధనలో చేసిన వాగ్దానములను నెరవేర్చుతాడు. ఉదాహరణకు ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11 నుండి 15 వచనాలలో దేవుడు పలికిన మాటలను వినండి. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి
ఏదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులనందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు శ్రమనందుచున్న నా జనులకు ఇజ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పింతును. పాడైన పట్టణములను మరల కట్టుకొని వారు కాపురముందురు. వారి దేశమందు నేను వారిని నాటుదును. నేను వారికిచ్చిన దేశములో నుండి వారు ఇక పెరికివేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇలాంటి ప్రవచనములు ఇజ్రాయేలు దేశములో 1000 ఏండ్ల కాలములో నెరవేర్చబడతాయి అని దైవ విదితవాదులు నమ్ముతారు. 1000 ఏండ్ల పాలన ముగింపులో సాతానుడు తిరుగుబాటు చేస్తాడు. అయితే దేవుడు సాతానును మరియు వాని సైన్యమును సమూలముగా ఓడిస్తాడు. తరువాత దేవుడు అవిశ్వాసులను మరియు ఎత్తబడుట జరిగిన తరువాత విశ్వసించి మరణించిన విశ్వాసులను తిరిగి లేపుతాడు. తరువాత అంతిమ తీర్పు జరుగుతుంది మరియు క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిలో అంతిమ స్థాయి ఆరంభమవుతుంది. అది నిబంధన వేదాంత శాస్త్రములోని ఉత్తమమైన విషయములను కలిగి ఉన్నది కాబట్టి నేను ప్రక్రియాత్మక దైవ విదితవాదినై ఉన్నాను మరియు ఇది ఒకే దేవుని ప్రజల మీద మరియు పాత నిబంధనలోని నిబంధన వాగ్దానము మీద మాత్రమే దృష్టి పెట్టదుగాని ఇజ్రాయేలు కొరకు భవిష్యత్ కార్యక్రమము మరియు ప్రణాళికను చూచు సాంప్రదాయిక దైవ విదితవాద అభిప్రాయములోని ఉత్తమమైన విషయములను కూడా పరిగణలోనికి తీసుకుంటుంది. కాబట్టి దీని ద్వారా నేను 2 లోకముల యొక్క ఉత్తమమైన విషయములను పొందుతాను. ఇప్పటి వరకు మనము చారిత్రక పూర్వ 1000 ఏండ్ల పాలన మరియు దైవ విదిత పూర్వ 1000 ఏండ్ల పాలన దృష్ట్యా 1000 ఏండ్ల పాలనను చూశాము. కాబట్టి ఇప్పుడు ఉత్తర 1000 ఏండ్ల పాలనను చూద్దాము. ఉత్తర 1000 ఏండ్ల పాలన అను పదము యేసు 1000 ఏండ్ల పాలన ముగిసిన తరువాత తిరిగి వస్తాడు అను నమ్మకమును సూచిస్తుంది. ఆయన 1000 ఏండ్ల పాలన ఆరంభమవుటకు ముందు తిరిగి వస్తాడు అని చెప్పు 2 పూర్వ 1000 ఏండ్ల పాలన పద్ధతులకు ఇది పూర్తిగా భిన్నముగా ఉన్నది. తన 1000 ఏండ్ల పాలన కాలములో క్రీస్తు నివసించు స్థలము, పూర్వ 1000 ఏండ్ల పాలన పద్ధతులు మరియు ఉత్తర 1000 ఏండ్ల పాలనకు మధ్య ఉన్న మరొక ప్రాముఖ్యమైన వ్యత్యాసమై ఉన్నది. క్రీస్తు భౌతికముగా భూమి మీద నివసిస్తాడు అని పూర్వ 1000 ఏండ్ల పాలనవాదులు అంటారు. అయితే ఆయన భౌతికముగా పరలోకమందుండి ఆత్మీయముగా భూమి మీద పాలిస్తాడు అని ఉత్తర 1000 ఏండ్ల పాలనవాదులు నమ్ముతారు. ఉత్తర 1000 ఏండ్ల పాలన పద్ధతిలో 1000 ఏండ్ల కాలము క్రీస్తు రాకడ కొరకు భూమిని సిద్ధపరచున్నట్లు సువార్త సఫలీకృతమయ్యే యుగమై ఉన్నది. 1000 ఏండ్ల పాలన యేసు ఆరోహణము నుండి ఆయన తిరిగి వచ్చు వరకు ఉన్న మధ్యకాలములో వ్యాపించి ఉన్నదని కొందరు నమ్ముతారు. అది ఆయన తిరిగి వచ్చుటకు ముందు చివరి 1000 ఏండ్ల కాలమును సూచిస్తుంది అని మరికొందరు ఆలోచిస్తారు. అయితే 1000 ఏండ్ల కాలము అంతటిలోని చరిత్ర యొక్క సామాన్య ఒరవడి సువార్తకు మరియు లోకమంతటా ఉన్న సంఘమునకు గొప్ప ఫలమును మరియు ఘనమైన జయమును కలిగిస్తుంది అని ఎక్కువ మంది ఉత్తర 1000 ఏండ్ల పాలనవాదులు నమ్ముతారు. క్రీస్తు యొక్క పరిపాలన దేశము విశ్వసించున్నట్లు చేస్తుంది. క్రైస్తవ నైతికతతో మానవ సమాజము నిండి ఉంటుంది మరియు తుదకు దేవుని రాజ్యము సర్వలోకములో వ్యాపిస్తుంది. ఈ ఆలోచనకు మద్దతునిచ్చుటకు ఉత్తర 1000 ఏండ్ల పాలనవాదులు క్రీస్తు తుదకు తన విరోధుల మీద పొందు జయమును గూర్చి తెలుపు లేఖనములను ఎత్తిచూపుతూ 1000 ఏండ్ల పాలనలో ఆయన పరిపాలనకు సూచనలుగా వీటిని అనువదిస్తారు. ఉదాహరణకు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 25వ వచనములో పౌలు యొక్క మాటలను వినండి. ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. క్రీస్తు తిరిగి వచ్చుటకు ముందు తన శత్రువులను విజయవంతముగా జయిస్తాడు అని ఈ వచనములు సెలవిచ్చుచున్నవని ఉత్తర 1000 ఏండ్ల పాలనవాదులు సాధారణముగా నమ్ముతారు. ఉత్తర 1000 ఏండ్ల పాలన 1000 ఏండ్ల పాలనను దేవుని రాజ్యము కొరకు అత్యధిక జయము కలిగించు కాలముగా పరిగణిస్తుంది. కాబట్టి మహాశ్రమ క్రీస్తు శకం 1వ శతాబ్దములోనే కలిగింది అని నమ్ముతూ ఇది కొన్నిసార్లు భూతకాలవాద ఆలోచనను హత్తుకుంటుంది. అయినను 1000 ఏండ్ల పాలన యొక్క ముగింపులో సాతాను యొక్క తిరుగుబాటును గూర్చి మరియు క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు వాని పరాజయమును గూర్చి ఇంచుమించు ఉత్తర 1000 ఏండ్ల పాలనవాదులు అందరూ గుర్తిస్తారు. కొన్ని చారిత్రక పూర్వ 1000 ఏండ్ల పాలనవాదముల వలెనే ఎత్తబడుటలో పునరుత్థానులైన మరియు సజీవులైన విశ్వాసులు అందరూ ఉంటారు అని ఉత్తర 1000 ఏండ్ల పాలన బోధిస్తుంది. ఆయన తిరిగి వచ్చినప్పుడు మీరు మేఘముల మీద ప్రభువును కలుసుకుంటారు మరియు వెంటనే ఆయన విజయవంతమైన సైన్యకవాతులో భాగముగా భూమి మీదకి ఆయనతో కూడా తిరిగి వస్తారు. ఈ సమయములో అవిశ్వాసులు కూడా పునరుద్ధానులవుతారు మరియు యేసు విశ్వాసులకు మరియు అవిశ్వాసులకు ఇరువురుకు అంతిమ తీర్పులను ప్రకటిస్తాడు. చివరిగా
ఆయన క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిలోనికి నడిపిస్తాడు మరియు అంతిమ స్థాయి ఆరంభమవుతుంది. ఉత్తర వెయ్యేండ్ల పాలన అభిప్రాయమును ఉద్ఘాటించుటకు అత్యంత ప్రోత్సాహకరమైన బైబిల్ కారణములలో ఒకటి విమోచన చరిత్ర అంతటినీ పరిశీలించుట ద్వారా చూడవచ్చని నా ఆలోచన. పలు సందర్భములలో ఉత్తర వెయ్యేండ్ల పాలనవాదులు వెయ్యేండ్ల స్వర్ణయుగమును నమ్మారు. అయితే నేడు తమను తాము ఉత్తర వెయ్యేండ్ల పాలనవాదులమని పిలుచుకొనువారు ఏ విధమైన స్వర్ణయుగమును నమ్మవలసిన అవసరము లేదు. సువార్త యొక్క వాస్తవికతల పట్ల మరింత భావార్థకమైన ధోరణిని కలిగియుండుట వారి ఉద్దేశ్యమై ఉన్నది. అనగా సువార్త వ్యాపిస్తుంది మరియు క్రీస్తు రాకడకు ముందు దేశములు ఆయనను ఆశ్రయిస్తాయి మరియు విరివిగా ఈ పని జరుగుతుంది. మరియు మనము ప్రకటన గ్రంథమును చూసినప్పుడు భూమి అంతా క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి, ప్రతి జాతి, భాష మరియు జనములో నుండి దేవుని స్వరూపములతో నిండిపోతాయి మరియు లేఖనము బోధించు విషయములన్నిటికీ ప్రగతిశీల ఒరవడియున్నది అని మరియు దేవుని ఆరంభ ప్రణాళిక అనగా భూమి అంతా దేవుని స్వరూపములతో నింపబడుతుంది అని ఆదాము హవ్వలకు ఆయన ఇచ్చిన ఆదిమ పిలుపు నెరవేర్చబడుతుంది అను వాస్తవము వైపునకు చూపుతుంది అని నా ఆలోచన. మరియు క్రీస్తు స్వరూపములోనికి విమోచించబడిన మరియు నూతనపరచబడిన నిజమైన దేవుని ప్రజలు భూమి యందంతటా నింపబడతారు. చారిత్రక పూర్వ వెయ్యేండ్ల పాలన, దైవ విదిత పూర్వ వెయ్యేండ్ల పాలన మరియు ఉత్తర వెయ్యేండ్ల పాలనను ఇప్పటి వరకు చూశాము. కాబట్టి ఇప్పుడు 4వ ప్రధాన యుగాంత శాస్త్ర పద్ధతిని చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము. అది అసాధ్య వెయ్యేండ్ల పాలన. అసాధ్య వెయ్యేండ్ల పాలన అను మాటకు అక్షరార్థము అసలు వెయ్యేండ్ల పాలన లేకపోవుట. వెయ్యేండ్ల పాలన అక్షరార్థముగా వెయ్యేండ్ల కాలమై ఉండదు అను నమ్మకమును దీని పేరు సూచిస్తుంది. వెయ్యేండ్ల పాలన అను పదము ఉపమాన రీతిగా ఉన్నది అను విషయమును ఇతర పద్ధతులు కూడా ఆమోదిస్తాయి. అయితే అన్ని రకముల ఆధునిక అసాధ్య వెయ్యేండ్ల కాల అభిప్రాయములు ఉపమాన అధ్యయనమును ఉద్ఘాటిస్తాయి. కొన్ని రకముల ఉత్తర వెయ్యేండ్ల పాలన పద్ధతుల వలె అసాధ్య వెయ్యేండ్ల పాలన వెయ్యేండ్ల కాలము క్రీస్తు ఆరోహణము మరియు రాకడకు మధ్య ఉన్న కాలమయ్యున్నదను అభిప్రాయమును కలిగి ఉన్నది. ఈ కాలములో పరలోకమందున్న తన సింహాసనము మీద నుండి దేవుడు భూమిని పాలిస్తాడు మరియు అన్ని రకముల ఉత్తర వెయ్యేండ్ల పాలన వలె అసాధ్య వెయ్యేండ్ల పాలన వెయ్యేండ్ల కాలము తరువాత తిరిగి వస్తాడని నమ్ముతుంది. అసాధ్య వెయ్యేండ్ల పాలన మరియు ఉత్తర వెయ్యేండ్ల పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసము ఏమిటంటే యేసు యొక్క వెయ్యేండ్ల పాలన రాజ్యమును స్థిరముగా వ్యాపింపజేయుచు లోకమును అభివృద్ధి చేస్తుంది అని అసాధ్య వెయ్యేండ్ల పాలన ఉద్ఘాటించదు. అసాధ్య వెయ్యేండ్ల పాలన దృష్టికోణము నుండి సంఘ అనుభవము, సఫలత మరియు ఎదుగుదల స్వయంగా సంఘం యొక్క క్రియల ద్వారా మరియు దేవుని యొక్క స్వతంత్ర దైవకృతముల ద్వారా నిర్ధారించబడుతుంది. కాబట్టి లోకము దేవునికి ఇంకా నమ్మకముగా ఉండుట సాధ్యమే గాని నమ్మకముగా ఉండకపోవుట కూడా సాధ్యమయ్యున్నది. మహాశ్రమ విషయములో అది సంఘ చరిత్ర యొక్క ఆరంభములో జరిగినది అని కొందరు అసాధ్య వెయ్యేండ్ల పాలనవాదులు నమ్ముతారు మరియు ఇతరులు వెయ్యేండ్ల పాలన ముగింపులో సాతాను యొక్క తిరుగుబాటుతో దానిని జత కలుపుతారు. ఈ బిందువు నుండి అసాధ్య వెయ్యేండ్ల వాదము మరియు ఉత్తర వెయ్యేండ్ల వాదము మధ్య వ్యత్యాసము చూపలేము. యేసు తిరిగి వచ్చినప్పుడు ఆయన సాతాను యొక్క తిరుగుబాటును అనగదొరుకుతాడు. ఆయన పునరుత్థానులైన మరియు సజీవులైన విశ్వాసులను పైకెత్తి వారితో కలిసి వెంటనే భూమి మీదకి తిరిగి వస్తాడు. అవిశ్వాసులు పునరుద్ధానమును పొందుతారు మరియు ప్రతి ఒక్కరికి యేసు తన అంతిమ తీర్పులను ప్రకటిస్తాడు మరియు చివరిగా క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి మీదకి యేసు నడిపిస్తాడు మరియు అంతిమ స్థితి ఆరంభమవుతుంది. యుగాంత శాస్త్రం యొక్క అర్హమైన ఇవాంజలికల్ అనువాదములు ఎన్నో ఉన్నాయి, కానీ నేను అసాధ్య వెయ్యేండ్ల పాలనను హత్తుకుంటాను. మీరు పౌలు యొక్క యుగాంత శాస్త్రమును పరిశీలన చేసినట్లయితే అవును, పౌలు యొక్క యుగాంత శాస్త్రమును గూర్చి గిరహార్డస్ వాస్ ఆ అద్భుతమైన ఉల్లేఖనమును రాశాడు. యేసుక్రీస్తు తిరిగి వస్తాడు మరియు తరువాత అంతము వస్తుంది. ఆ సమయములో సమస్తము నెరవేర్పునకు వస్తుంది మరియు మనము క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిలోనికి నడిపించబడతాము అన్నట్లు పౌలు యుగాంత శాస్త్రములో ఒక సరళతను మనము చూస్తాము మరియు అది చాలా అందముగాను సులువుగాను ఉంటుంది మరియు గొప్ప సౌందర్యము సరళముగా ఉంటుంది మరియు బైబిల్ యుగాంత శాస్త్రము నాకు చాలా సులువుగా అనిపిస్తుంది. మనము ఏ అభిప్రాయమును హత్తుకొనినను చారిత్రక పూర్వ వెయ్యేండ్ల పాలన, దైవ విదితమైన పూర్వ వెయ్యేండ్ల పాలన, ఉత్తర వెయ్యేండ్ల పాలన మరియు అసాధ్య వెయ్యేండ్ల పాలనలలో దేనిని హత్తుకున్నను
ఈ అభిప్రాయములలో ప్రతిదానిని ఇవాంజలికల్ క్రైస్తవులు హత్తుకొని ఉన్నారు అని జ్ఞాపకముంచుకొనుట చాలా ప్రాముఖ్యమై ఉన్నది. మరియు మనము 1000 ఏండ్ల పాలనా కాలక్రమమును అధ్యయనము చేయుచుండగా ఇది మనలను వినయము గల వారిగాను, సహాయము చేయువారిగాను మరియు బోధింపదగిన వారిగాను చేయాలి. 1000 ఏండ్ల పాలన యొక్క అన్ని ఇవాంజలికల్ రకములు అనగా ఉత్తర, అసాధ్య లేక పూర్వ, క్రీస్తు యొక్క భవిష్యత్ రెండవ రాకడను గూర్చి, సాధారణ మృతుల పునరుద్ధానమును, అంతిమ తీర్పును, పరలోకమును మరియు నరకమును గూర్చి నమ్ముతాయని గుర్తించుట అత్యంత ప్రాముఖ్యమైన విషయమై ఉన్నది. గత 20 నుండి 25 సంవత్సరాలలో కొన్ని మౌలిక విషయములను గూర్చి, విశేషముగా ఇప్పటికే వచ్చింది మరియు ఇంకా రాలేదు అని వర్ణించబడు ఆలోచనల మీద ఎక్కువ అభిప్రాయం వచ్చినట్లు అనిపిస్తుంది. చారిత్రక పూర్వ 1000 ఏండ్ల పాలనావాది అయిన జార్జ్ ఎల్డోన్ లార్డ్ ఇప్పటికే వచ్చింది మరియు ఇంకా రాలేదు అను ఆలోచనను అనగా యుగాంతము ఆరంభమైనది అను ఆలోచనను ప్రతిపాదించుటలో అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తి అయ్యున్నాడు. అయితే అంత్యదినముల యొక్క ఆరంభము క్రీస్తు యొక్క మొదటి రాకడతో ప్రారంభమైనది అను ఈ అవగాహనను మనము అసాధ్య 1000 ఏండ్ల పాలనవాదులు మరియు ఉత్తర 1000 ఏండ్ల పాలనవాదుల మధ్య కూడా చూస్తాము. ఇప్పటికే వచ్చింది ఇంకా రాలేదు అను ఈ పెద్ద అభిప్రాయమును గూర్చి ఏకాభిప్రాయం పెరుగుతున్నట్లు ఉంది. లేఖనములను అధ్యయనము చేయుటను మనము కొనసాగించుచుండగా కొన్ని అసమ్మతులు ఉన్నప్పటికీ ఈ అభిప్రాయములు మునుపు కలిగియుండిన సమస్యలలో కొన్నింటిని మనము విడిచిపెట్టి ఎక్కువ విషయములలో సమ్మతించుచుండుట ప్రోత్సాహకరమైన విషయముగా భావిస్తున్నాను. రాజు యొక్క రాకడను గూర్చిన ఈ పాఠములో క్రీస్తు రాకడ యొక్క అవసరతను మరియు ఆయన వచ్చు విధానమును మనము పరిగణించాము. దైవిక మర్మము, క్రీస్తు రాకడకు సూచకములు మరియు వ్యాఖ్యాన వ్యూహముల దృష్ట్యా మనము కాలముల యొక్క చిహ్నములను విశదీకరించాము మరియు చారిత్రక పూర్వ 1000 ఏండ్ల పాలన, దైవ విదిత పూర్వ 1000 ఏండ్ల పాలన, ఉత్తర 1000 ఏండ్ల పాలన మరియు అసాధ్య 1000 ఏండ్ల పాలన దృష్ట్యా 1000 ఏండ్ల పాలనను మనము చర్చించాము. సంఘ చరిత్రలో అనేక సందర్భాలలో యుగాంత శాస్త్రమును గూర్చిన భిన్నాభిప్రాయాలు కలహము మరియు విభజనకు దారితీశాయి మరియు ఎప్పటి వలె నేడు కూడా ఇది జరుగుతుంది. అయితే ఈ పాఠములో మనము ప్రస్తావించిన ప్రధానమైన ఇవాంజలికల్ యుగాంత శాస్త్ర పద్ధతుల విషయములో మనము విభజనను అధిగమించాలి. ఎందుకంటే యేసు మరణము నుండి తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమై వెళ్ళాడు అని ప్రతి ఇవాంజలికల్ క్రైస్తవుడు ఒప్పుకుంటాడు. ఆయన ప్రస్తుతము పరలోకము నుండి పాలించుచున్నాడు అని మనమంతా సమ్మతిస్తాము. భూమి మీద దేవుని పరిపాలనను కొనసాగించుటకు ఆయన శారీరకముగాను దృశ్యమైన విధముగాను తిరిగి వస్తాడని, ఆయన ద్వారా దేవుని వాగ్దానములన్నీ నెరవేర్చబడతాయని మనమంతా నమ్ముతాము. మరియు 1000 ఏండ్ల పాలన తరువాత క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి యొక్క అంతిమ స్థితిని ఆయన తీసుకొని వస్తాడు అను వాస్తవము మీద మనమంతా నిరీక్షణ కలిగి ఉన్నాము. మన మధ్య ఉన్న ఏకాభిప్రాయము దృష్ట్యా మన భిన్నాభిప్రాయములు తేలిపోతాయి మరియు మన సహవాసము దీనిని ప్రతిబింబించాలి.